తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఆ మహా నాయకుడు, ఆ మహానటుడు ఇవాళ అందరూ ఆయన్ని ఒక శక పురుషునిగా, ఒక యుగ పురుషునిగా కొనియాడుతూ ఆయనతో పంచుకున్నటువంటి అనుభవాలను, అనుభూతులను షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. నందమూరి అందగాడు ఆయనతోటి రంగస్థలం మొదట, ఆ తర్వాత సినీ రంగం, ఈ రెండింట ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఇప్పుడు అంటే కర్తవ్యం ప్రతినాయకుడుగా చాలామంది ఆయన గుర్తుపడతారు. ఆయన 10 ఏళ్ల క్రితం కాలం చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అట్లూరి నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. ఎన్టీఆర్ని ఏరా ఒరే అనేంత స్నేహితుడు, సన్నిహితుడైన తన తండ్రి పుండరీకాక్షయ్య గారి గురించి, రామారావు గారు పుండరీకాక్షయ్య గారి గురించి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి ఈరోజు ఆయన వివరాలన్నీ కూడా పంచుకోబోతున్నారు. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ నాన్నగారికి రామారావు గారికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉన్నారు? మిమ్మల్ని నేను అంటే ఒక నటుడిగా అంతకుముందు ఎవరు అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేనే రాజు నేనే మంత్రిలో చూశానని జ్ఞాపకం వచ్చింది. సో ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చాలా సంతోషం అండి, ఒక మంచి కార్యక్రమానికి నన్ను విచ్చేసినందుకు. ఎందుకంటే ఒక మహానుభావుడు, యుగ పురుషుడు, ఆంధ్రుల ఆరాధ్య జయము నందమూరి తారక రామారావు గారికి గురించి నేను ఇవాళ నాకు తెలిసింది, అది కూడా మా నాన్నగారి ద్వారా తెలుసుకున్నాయి నా చిన్నప్పటి నుంచి. అంటే అట్లూరి పుండరీకాక్షయ్య గారు. సో వారికి ఉన్న అనుబంధం గురించి అడిగారు. వారి అనుబంధం బంధుత్వంతో మొదలైంది. అది స్నేహం, ఆ చెలిమి అలా కంటిన్యూ అయిందండి. బంధుత్వం అంటే బంధుత్వం అంటే మా నాయనమ్మ గారు అట్లూరి వెంకట సుబ్బమ్మ గారు, ఓకే, తర్వాత చంద్రమ్మ గారు, రామారావు గారు మదర్ పెద్దమ్మ గారు దత్తత తీసుకుని, అలాగే వెంకటరామమ్మ గారు, ఆ సిస్టర్స్తో వారికి రిలేషన్షిప్, ఓకే, కజిన్స్ లాగా, ఓకే, అది అక్కడి నుంచి మొదలైందండి బంధుత్వం అనేది. అది అలా అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అలా మొదలైన దీంట్లో మా తాతగారు వాళ్ళు గుడివాడ దగ్గర చోటపల్లి, ఆయన కాలం చేసిన తర్వాత మా ఫాదరు, మా బాబాయ్, మా నాయనమ్మ వాళ్ళు, బాబాయ్ గారు పిచ్చేశ్వరరావు గారేనా? కాదండి, బలరామకృష్ణ గారు. బలరామకృష్ణ గారు ఆయన డిస్ట్రిబ్యూటర్. పిచ్చేశ్వరరావు గారు కజిన్ కదా? పిచ్చేశ్వరరావు గారు కజిన్. ఓకే. అలా వస్తే విజయవాడలో కాపురం ఉంటూ చేస్తుండేవారు. రామారావు గారి బంధుత్వం అవి వారు రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. తర్వాత విజయవాడ వారు కూడా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వటం, ఇది చేసిన తర్వాత ఏంటంటే చిన్న వయసులోనే నిమ్మకూరు షిఫ్ట్ అయినాయి. అంతకుముందు నిమ్మకూరు వెళ్ళటం కలవటం అయినాయి మామూలుగా జరుగుతున్నా, అంటే అలా జరుగుతూ వచ్చాయి. అది నిమ్మకూరు వచ్చిన తర్వాత, నిమ్మకూరు నుంచి విజయవాడ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువ అక్వైంటెన్స్ కలవటం చేయటం, అంటే వారి యుక్త వయసులోనే, ఇంకా పెళ్లి కాకముందు కూడా చెప్పాలండి. అలాగూ చాలా సన్నిహితంగా ఉండటం, చెలిమిగా. మా ఫాదర్కి కొంచెం నాటకాలు అవి అంటే చాలా ఆసక్తి ఇది ఉండేది. అంటే మా నాన్నగారి మేనమామ గారిది ధనలక్ష్మి రైస్ మిల్ ఉండేది విజయవాడలో. అందులో ఆ రైస్ మిల్లో వర్క్ చేస్తుండేవారు మా ఫాదరు. ఓకే. ఈయన పెద్ద ఆయన మామూలు చదువుకుంటూ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండటం. తర్వాత మా నాయనమ్మ ఏంటంటే ఆవిడ ఒక ఏంటంటే వచ్చిన వాళ్ళకి కాదనకుండా భోజనాలు వంట చేసి పెట్టాలి కానీ అవి కానీ ఆవిడకి ఫస్ట్ నుంచి అదొక ఇదండి మా నాయనమ్మ గారికి. ఓకే. అలా వీళ్ళందరూ వస్తూ నాటకాలు ప్రాక్టీసులు చేయటం ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి అన్నీ వండి పెట్టడం మా ఇంట్లోనండి. ఓకే. అలా చేస్తూ ఉండేవారు. అలా జరుగుతూ ఉండేది. జగ్గయ్య గారు కానీ ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇలా కాదు, మనం నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేసి పెట్టుకుని ఇంకా నాటకాలు వేద్దాం అనుకుని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు విజయవాడలో గవర్నర్పేటలో అనుకుంటండి రామ్మోహన్ రావు గ్రంథాలయం అని ఉండేది నాకు. ఓకే. అది అందులో నాటకాలు ఏంటంటే అది ఆ రోజుల్లో 25 రూపాయలు ఎంత ఉండేదంటండి దానికి. అదే అండి మా ఫాదర్ చెప్పినవన్నీ నేను చెప్తాను. అదే అప్పుడు వీళ్ళకి ఆసక్తి ఏంటంటే అసలు ప్లే చేయాలి, డబ్బులు సంపాదించాలని కాదు, వారికి ఉన్న ప్రతిభని జనానికి తెలియ అంతే చేయాలనే ఒక ఉత్సాహం అనమాట. దాంతో నాటకాలు ఆడాలి అంతే. సరే, ఇది ఏంటంటే ఇందులో మా ఫాదర్ పాత్ర ఏంటంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయటం, ప్రోగ్రామ్ అరేంజ్ చేయటం, నాటకాలు రిహార్సల్స్ చేయించడం. ఆ క్రమంలోనే సావిత్రి గారిని కూడా మా ఫాదరు ఆవిడప్పుడు నాట్యాలు అవి చేస్తుంటే డైలాగులు ప్రాక్టీస్ చేయించడం, నాటకాలు
మా ఫాదర్ మెయిన్గా వేస్తే ఆవిడ హీరోయిన్గా వేయటం ఇలాంటివి కూడా చేశారండి. అవునా? కరువు రోజులు, దారిని పోయే దానయ్య, పడవల రేవు ఇలా నాటకాలు చాలా ఆడారండి. రామారావు గారు కూడా ఒక క్యారెక్టర్ వేసేవారు. ఆయన మెయిన్ వేసినప్పుడు ఈయన ఏదో ఒక పిచ్చివాడి క్యారెక్టర్ లాగా ఇలా వేస్తుండేవారు. ఓకే. వీళ్ళకి ఏంటంటే అక్కడ అప్పటికి ఇది స్టార్ట్ చేశారా, కంపెనీ స్టార్ట్ చేశారా? ఎన్ఐటి స్టార్ట్ చేశారు. నేషనల్ అలా ఏంటంటే అప్పుడు వాళ్ళు అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి నాన్నగారు ఉన్నారండి. కలిసే స్టార్ట్ చేసాం. తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చూడడం ఇదంతా ఆ కార్యక్రమం. ఎందుకంటే ఆయన మిగతా కార్యక్రమాలు ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా మిగతాదంతా అరేంజ్మెంట్స్ అంతా ఫాదర్ బాగా చూసుకునేవారండి. ఓకే. అలా చేస్తూ వీళ్ళు ఏంటంటే అక్కడ 50 పైసలు టికెట్ పెట్టేవారంటండి. బాగా చెప్పారు. ఓకే. అలా ఒక 50 రూపాయలు అమ్మితే సరిపోద్దండి. తెలిసిన ఫ్యామిలీకి వెళ్తాం, ఈ టికెట్ మీరు మొత్తం ఫ్యామిలీ అంతా రావాలి, వచ్చి చూడాలి. మెయింటెనెన్స్ సరిపోయేదా? అలా ఏంటంటే ఆ 50 రూపాయలు అక్కడ వెళ్ళిపోయేది, ఇంకో 10 రూపాయలు ఈ టీ ఖర్చులకి హార్మోని వాయించే వాళ్ళకి ఇంత లాభాపేక్షణ లేకుండా అలా చేస్తూ అంటే ఆ ఉత్సాహం దాంట్లో ఇట్లా జరుగుతూ ఉండేదండి. ఇది యాక్చువల్గా ఇది జరగకముందు మా ఫాదరు ఏదో క్యారెక్టర్స్ వేస్తున్నప్పుడు రేలంగి వెంకటరావు గారు మీర్జాపూర్ రాజా గారి దగ్గర ప్రొడక్షన్గా చూసేవారండి. భక్త ప్రహ్లాద సినిమా తీస్తున్నప్పుడు అక్కడ ఈ ఆర్టిస్టులు పిల్లలు ప్రహ్లాదుడికి ఆ శిష్యులకి అవి కావాల్సి వచ్చి ఆయన విజయనగరం నుంచి ఆ రోజుల్లో గబుక్కుని దొరికేవారు కాదండి ఆర్టిస్టులు. అలా వస్తూ విజయవాడ వచ్చిన తర్వాత మా రెండో భక్త ప్రహ్లాద బిగినింగ్ ఇదండి. అంటే జీవరలక్ష్మి గారు వేశారు. అదే రెండోది. మొదటిది ఏమో 1931 తర్వాత అండి 40స్లోనే యువర్ రైట్. వేస్తే అప్పుడు ఎవరు పరిచయం చేశారు రేలంగి గారికి. చూస్తే కుర్రాడు బాగున్నాను, వస్తావా మెడ్రాస్ అది అంటే 1941 అండి. ఓకే. అంటే అప్పుడు ఇంకా రామారావు రాలేదు ఇంకా. ఇది సరే అంటే చిన్న ఇది అనమాట. వేస్తే ఆయనతో పాటు వచ్చేసి టీనేజ్లో ఉన్నారు ఆయన. జస్ట్ చిన్న కుర్రాడు లాగా అనమాట. టీనేజ్ కూడా తక్కువ ఈ నాటకాల కంటే ముందు అనమాట. అయితే వచ్చి అప్పటికే ఏంటంటే ఇవన్నీ తిరిగి వచ్చేసరికి జీవరలక్ష్మి గారిని ప్రహ్లాద్ క్యారెక్టర్కి ఫిక్స్ చేసేసారు. షూట్ స్టార్ట్ చేశారండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లాగా సెల్ ఫోన్స్ లేవు కదా, ఆయన ఒకళ్ళని సెలెక్ట్ చేయాలంటే ట్రంకాలు చేయాల్సిందే. సో ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చండా మార్కులు వారి శిష్యుల్లో ఏదో క్యారెక్టర్ ఏదో వేయించి ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నట్టున్నారండి చెన్నైలో. వచ్చిన తర్వాత కంటిన్యూగా ఉండటం కోసం ఏంటంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఏదో వచ్చిందండి. వచ్చేసరికి దీని మీద ఇంకా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు విజయవాడ. మా ఫాదర్ వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మామూలుగా రైస్ మిల్లు అలా ఆ కార్యక్రమం, ఈ నాటకాలు ఇవి ఇలా కార్యక్రమం చేసుకుంటూ వస్తుండేవారండి. అంటే రామారావు గారికి ఆ మనిషిలో ఏదైనా అనుకున్నా లేకపోతే ఒక పట్టుదల ఒక ఇది అనేదానికి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అంటే మా ఫాదర్ చెప్పింది. ఒకసారి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఎరా అంటే ఎరా పెద్దడా అని చిన్నడా అన్న అంత అక్వెంటెన్స్లో మెలిగేవారు అండి. ఇద్దరి మధ్య ఒక 3 ఏళ్ళే 4 ఏళ్ళ 1.5 year అండి తేడా. అంతేనా? తేడా. మా ఫాదర్ 1.5 year చిన్నవారు. మా ఫాదర్ కంటే త్రివిక్రమరావు ఒక 1 year 1.5 ఆయన చిన్నండి. ఓకే. ఇన్ బిట్వీన్లో ఉండేవారు. ఓకే. అట్లా. సో మీ నాన్నగారు వాళ్ళిద్దరికి మధ్య వయస్కుడు అనమాట. మధ్య వయస్కుడు. అటు ఇద్దరుతో అలా అనుబంధం కానీ ఇది అలా రన్ అవుతా వచ్చేదండి. ఈవెన్ ఇంకా చెప్పాలంటే నేను పుట్టబోయే వరకు మాదంతా కంబైన్డ్ ఫ్యామిలీ అండి. అవునా? అట్లా అంత జరిగిందండి. తర్వాత మేము బయటకు రావడం జరిగింది వేరే షాప్. అయిన తర్వాత మీ నాన్నగారు అక్కడ ఉండేవారండి. అంతా మా ఫాదర్ బదుల్లా రోడ్లో ఇంట్లో అక్కడే ఉండేవారండి. ఓకే. అయితే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంటే తమ్ముడు ఉన్నాడు కదా ఆయన ప్రొడ్యూస్. అలాగ ఆయన త్రివిక్రమరావు గారు మా ఫాదరు వాళ్ళు అంటే ఎంత గ్రేట్ అంటే నేను ఫీల్గా గర్వంగా కూడా చెప్పుకుంటా. వాళ్ళిద్దరు అన్నదమ్ములతో పాటు మా ఫాదర్ను కూడా ప్రతి విషయం అన్న కానీ తమ్ముడు కానీ ఇద్దరు కానండి ఏ విషయం నాకు తెలియదే పుండయాషని అడగండి. పుండయాష అదేంటి అడుగుతున్నాడు చూడు ఏంటి ఆ రేంజ్లో అనమాట. ఈవెన్ త్రివిక్రమరావు కూడా ఓకే. అంటే ఏ విషయమైనా సరే సంప్రదించడం కానీ ఇంకోటి కానీ ఇట్స్ గ్రేట్ అండి. అంత బాగా ముగ్గురు ఒకలాగా ఉండేవారు. అంటే అంత అంటే కుడి భుజం ఎడభుజం లాగా రామారావు గారికి అంటే ఏమాత్రం సందేహం లేదండి. అంటే అది నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నానని కూడా అనుకోవద్దు, ఫ్యాక్ట్ అండి. అంత తలలో 4 లాగా అంటే ఒక డ్రైవర్ రాలేదనుకుంటే ఆ రోజు మా ఫాదర్ డ్రైవింగ్ చేసుకు వెళ్ళిపోతారు.
లేకపోతే ఏ ప్రొడక్షన్ ఏదో అవ్వలేదు, ఏ పనులు జరగదు, ఈయన వెళ్ళిపోయి చేసేస్తారు. అలాగే ఒక స్క్రిప్ట్ రైటర్ దగ్గర కూర్చోవడం, స్క్రిప్ట్ రాయించుకుంటాం. లేకపోతే అలాగే మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ సిట్టింగ్స్లో త్రివిక్రమ గారు బాగా ఇంట్రెస్ట్ ఆయన ఇలా అంటే ప్రతిదీ. తర్వాత ఒక సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతి ప్రక్రియలో ఆయన ఎలాగంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఉందనుకోండి, రామారావుని ఇలాగనగానే ఆయన మొత్తం ఆల్ క్యారెక్టర్స్ మొత్తం చదివేస్తాడు ఆయన. ఇది ఆయన ఆయన సినిమాలు కానీ ఆయన దర్శకత్వం వహించే సినిమాలకు కానీ మొత్తం ఆల్మోస్ట్ మా ఫాదర్ పనిచేసే సినిమాలు అన్నిటికీ ఆయన ఎలా చెప్తాడు, రెండో క్యారెక్టర్ ఈయన చెప్పేస్తాడు ఆయన. ఇది వితౌట్ ఫైల్ వితౌట్ ఇది అంటే అంత ఈయన కూడా మొత్తం అసలు స్పాట్లోకి వెళ్తే నువ్వు డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు, ఇలాగ అది ఇలా చెప్పు ఇది అనేసి చెప్పేస్తూ ఉంటారు. ఈయన కూడా వెళ్ళిపోయి అబ్బాయి చూడు ఏంటి డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు ఏంటి చూడ ఇది అని. ఈ క్రమం జరుగుతూ ఉంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. అయిన తర్వాత అంటే పేరు చెప్పకూడదు ఆర్టిస్టులు అనుకోండి, ఒక ఆయన పాపం మంచి ఆర్టిస్ట్ ఆయన, ఓ పెద్ద డైలాగ్ ఉంది అది చెప్తానికి వచ్చేసరికి ఆయన కంగారు పడుతున్నాడు, ఇది అవుతున్నాడు. ఆయన చూసేసరికి ఇదైతే ఏంటి ఏ సినిమా సందర్భంగా జరిగింది? సొంత సినిమానా? ఎన్ఏటి సినిమా, జయసింహదా అది అనుకుంటే తెలీదు. ఆ క్యారెక్టర్ ఏదో చేస్తుంటే బా ఏమిది ఎక్కడ పుండయాస ఎక్కడ పిలవండి, పుండయాసని పిలవండి, అది ఈయన ఎక్కడో ప్రొడక్షన్ అయితే ఏంటన్నా ఏంటి వాడు డైలాగ్ చెప్పడం అతను ఇదైపోతున్నాడు, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఫిలిం అండి, ఏది ఒక టేక్ ఎక్స్ట్రా అయినా కూడా ఫిలిం వేస్ట్ అయిపోయి నువ్వు వెళ్ళు గెటప్ వేసుకురా వెళ్ళు నాకు టైం అయిపోతుంది. ఈయన ఒక 2 నిమిషాలు టైం ఏమున్నాయి పక్కకు తీసుకెళ్ళి బాగా చెప్పావు కదా ఇక్కడ, ఎందుకంటే ఈయన ప్రాక్టీస్ చేసి పంపిస్తుంటాడు అందరినీ, చెప్పావు కదా అని. నాకు అన్నీ బాగానే వస్తున్నాయి కరెక్ట్గా ఆయన చూడగానే ఎట్టుకో ఇదైపోతుంది దెబ్బే అయిపోతుంది ఇలాగనేసేసి వలేవాడు ఆయన. అలా 2 సార్లు వేసాయి. ఇంకో క్యారెక్టర్ ఇంకో చోట ఎక్కడో సందర్భాలు జరిగితే మళ్ళీ వచ్చి నువ్వు గెటప్ వేసుకురా అని చెప్పి ఈయన 2-3 చూసి బావా ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు నన్ను వాడు రాలేదు వీడు చేయలేదు నన్ను వేషం ఏమంటున్నాను నేను దాని మీద వదిలేశాను. నా ఆర్టిస్ట్ అనేది పక్కన వెళ్ళిపోయింది అంతే. నేను తెర మీదకి తల ముందుకు రావడం నన్ను ఊరుకున్నట్టు చెప్పొద్దు, నేను ఇదే రాసిన ఫైనల్ అదే ఆయన. కానీ ఆయన సినిమాల్లో చాలా వాటిల్లో కానీ వాయిస్లు కానీ డబ్బింగ్లు కానీ అన్నీ జయసం యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ తీసింది ఇదండి మన పిచ్చిపొల్లి చేశారు. పిచ్చిపొల్లిలో ఆయన స్నేహితుడి కింద చంద్రం అనే క్యారెక్టర్ ఇది చేశారు ఆయనతో. అందులో ఒక పాట కూడా పాడారండి, బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి వాడ పదిలంగా తిరిగి రావోయి అని మంచి పాట పాడారండి. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అదే తాతినేని ప్రకాష్ గారి డైరెక్షన్. తర్వాత తోడు దొంగల్లో కూడా యాక్ట్ చేశారు, అందులో కూడా కొన్ని పద్యాలు పాడారండి. అంటే సింగర్ కూడా మా ఫాదర్. అంటే ఆలినాడు వీళ్ళకి ఒకటని కాదు, ఇక అన్ని పనులు ఇక సింగర్ అప్పుడు ప్రొడక్షన్ కంట్రోలర్ కదా, ప్రొడక్షన్ నిర్మాణ సంచాలకుడు అని వేసేవారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని అట్లా అలాగని చేసేవారు. అలా చేస్తుండేవారు. బట్ ఇక ఒకటేంటంటే ఏదన్నా ఒక క్యారెక్టర్లో డైలాగ్ ఏదైనా విషయం వచ్చిందనుకోండి, గబుక్కుని ఈయనకి ఫీల్ అయితే వెళ్ళిపోయి లేదు ఆ డైలాగ్ బాగాలేదు, అలా కాదు ఇది ఇలా చెప్తే బాగుండేది అని డైరెక్ట్గా చెప్పేసేవారు మా ఫాదర్ ఆయనకి. ఎందుకంటే ఆ ఎక్విడెన్స్ అంటే ఇదేదో పెద్ద గొప్ప అని నేను చెప్పట్లే, ఎందుకంటే వాళ్ళు చైల్డ్ దీని నుంచి ఆ ఇదిలో వచ్చారు కనుక ఆ స్వతంత్రం ఆయనకి. ఇండస్ట్రీలో నన్ను అడిగితే ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇలా చెప్తే బాగుండు నువ్వు అది కరెక్ట్గా లేదు అని ఒక త్రివిక్రమరావు మా ఫాదర్ అండి, వీళ్ళిద్దరు రామారావు గారికి చెప్పగలిగేది అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే పాపం అంటే ధైర్యం చేసేవారు కాదు, బట్ వాళ్ళకు ఉన్నా కూడా వద్దులే పెద్ద ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఇదవుతారో ఏమవుతారు. బట్ ఆయన ఎంతటి స్వీట్ హార్ట్ అంటే ఆయన ఎవరన్నా ఏదైనా చెప్తే ఓహో అని ఇమీడియట్ కరెక్ట్ చేసుకుంటాడు. కాకపోతే చెప్పడానికి ధైర్యం చేయాలంటే ఆయన్ని ఆ విగ్రహాన్ని చూసి కొంచెం భయపడుతుండేవారండి. అలా ధైర్యంగా ఏంటంటే వీళ్ళకి అంటే ఆ చిన్నప్పటి నుంచి అలా కలిసి ఉండటం వల్ల ఆ స్వతంత్రం అన్న ఆయన కూడా అలా రిసీవ్ చేసుకుని ఈవెన్ వేరే లొకేషన్లో ఆయన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తున్నప్పుడు ఈయన కనుక ఆ లొడ్డుంటే ఆయన అక్కడి నుంచి చూసి ఏంటంటే ఈయన ఇలాగనే ఏదో అంటే సైకిల్ అంటే 1 more అని చెప్పేసి దాన్ని కరెక్ట్ చేసుకునేవాడు అంటే
ఈయన ఈ సైకిల్ ద్వారా తెలియజేసేవాడు అనమాట. తెలియజేసేవారు అలా. ఓకే. అంటే అంత అలా ఒక వాతావరణం వస్తూ వస్తూ అంటే పిచ్చిపుల్లయ్యను ఆ సినిమా తీశారు తోడుదంగలు. మా ఫాదరు అవును నిన్ను ఇంత అందగాడివి అని చెప్పి పక్కన ఒక రాకుమారుడని ఒక ఇదని ఒక హీరోయిక్ క్యారెక్టర్లని ఇలా పెట్టి వాళ్ళందరూ సినిమాలు తీసి ఇచ్చేస్తుంటే కమర్షియల్గాను ఒక ఇదేనిగా ఇదేంటి అసలు ఈ పిచ్చిపోలేలో ఆ గొర్రెలుగా పట్టుకొని తిరుగుతా ఒక క్యారెక్టర్ను, తర్వాత తోడు దొంగలు తీసినప్పుడు పిచ్చివాళ్ళు మరి ముసలోడు క్యారెక్టర్ ఏంటి అంటే ఏం రా అబ్బాయి నీకు ఏం తెలుసు, వాళ్ళందరూ కమర్షియల్గా ఓకే అది కాదు నేను ఒక ఆర్టిస్ట్గా నేను రావాలంటే ఇటువంటి క్యారెక్టర్స్ వేస్తాయి కదా ఇది ఇది అని అవి వేసినప్పుడు ఏది కానీ తోడు దొంగలు ఆయన పేరు ఎవరో హేమలత గారు కనుక ఇది అంటే కాదు అంటే లేదు అప్పటికి ఆ 2 సినిమాలు కొంచెం ఫైనాన్షియల్ దెబ్బతింటంతో ఏంటంటే లేదు కమర్షియల్గా సినిమా తీయాలి అంటే అప్పుడు ఏంటంటే ఇలా కాదండి కమర్షియల్ అవుట్లుక్లోని వెళ్దాం సినిమాకి, ఎందుకంటే మనం పక్కన పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదా, మనం ఇట్లా చేయొచ్చు కరెక్ట్ కాదు, మనం ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయాలని ఒక పట్టుదల ఓకే చేయండి జానపద సినిమా ఏం చేద్దాం అది ఇది అనుకుని కూర్చుని ఆ జయసింహ కథ తయారు చేసుకుంటూ అది మంచి అది కూడా అంటే ఎస్వి రంగారావు గారు అంతకుముందు అంటే అప్పుడు మంచి ఫామ్లో ఉన్న అంజలిదేవి గారు ఇట్లా కాంతారావు గారు అందరినీ పెట్టి కొంచెం కమర్షియల్ అవుట్లుక్లు పెట్టి బ్రహ్మాండంగా చేస్తే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ పార్ట్నర్స్ అందరికీ పిలిచి ఇగో మీరు అది చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా సెటిల్ చేశారండి. ఆ తర్వాత సీతారామ కళ్యాణం చేస్తే అందులో మా ఫాదర్ పార్ట్నర్, అందులో పార్ట్నర్ కింద అలా చేశారు. అలా ఆయన ప్రొడక్షన్స్ అవి చేయటం. అంటే రామారావు గారు ఫస్ట్ డైరెక్షన్ దాంట్లో కూడా నాన్నగారి ఉన్నారు సీతారామ కళ్యాణం ఉన్నారు. అలా చేసి అంటే ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ వస్తే తర్వాత కొంచెం సోలోగా ప్రొడ్యూసర్ కావాలనేది నాన్నగారు ఆలోచన లేకపోతే అయిన తర్వాత ఇలా అంటే ఎలాగొచ్చేదంటే అక్కడే బజుల రోడ్ అక్కడ ఉండటం వల్ల ఆయన అంటే గడియారం అంటారు సార్ 24 అవర్స్లో ఒక 4 అవర్స్ ఏమైనా పడుకుంటాడు, మిగతా 20 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటాడు ఆయన. అంతే రామారావు ఆ రోజుల్లో 2-3 షిఫ్ట్లు కూడా పనిచేసేవారు కదా. సో ఆయన తెల్లారుజాము 4:30కి పుండ్రయాషయా అంటే ఆయన మెట్లు కిందకు వస్తే కింద ఫాదర్ ఉండేవారు. ఏంటండి వాళ్ళు ఏంటి ప్రోగ్రాములు ఏంటి, ఆయన షూటింగ్ వెళ్ళిపోతారు కదా, ప్రొడక్షన్ వాళ్ళకి సంబంధించిన ఇది ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం, వీళ్ళతో సిట్టింగ్ చేస్తున్నాం, వీళ్ళ ఈ క్యారెక్టర్ ఇలా పెడుతున్నాం, వీళ్ళని ఈ గెటప్ వేస్తున్నాం, ఇలా అన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన బెడ్రూమ్కి ఆయన పడుకునేప్పుడు మళ్ళీ వెళ్ళి అన్నీ మొత్తం నెక్స్ట్ చేయబోయేది ఏంటి అంటే అంత ఫుల్ ఇన్వాల్వ్మెంట్లో అలా చేసుకుంటూ వచ్చేవారండి. ఓకే. ఇలా చేసుకున్న క్రమంలో ఆయనకి కొంచెం హెల్త్ దెబ్బ కొట్టింది ఫాదర్ నాన్నగారికి. బాగా ఇదే డైరీ లాగా వచ్చి బ్లడ్ మోషన్స్ ఇది బాగా అయితే బెడ్ రెస్ట్ కావాలండి మీరు చాలా సీతారాం కళ్యాణ్ టైంలో లేదు తర్వాత దాని తర్వాత అవి బాగా 1962లో అండి. అయితే బాగా అయితే రెస్ట్ తీసుకుని మీరు ఇట్లా ఇంత ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఇలా చేస్తే కష్టం అది ఇది అని చెప్పి అందరూ కూడా చేస్తారు, రెస్ట్లో ఉన్నారు. ఒకసారి విజయవాడలో మన గవర్నర్పేట దగ్గర ఇక్కడ ఉంటారు రాములు కిళ్ళి కొట్టని ఒకటి ఉండేది. ఆ రోజుల్లో సరే సాయంత్రం బాగా ఫుల్గా తినేసేసి ఇక్కడ భోజనం చేసి వచ్చి రే అబ్బాయి కిళ్ళి వేద్దామా అని అంటే వేద్దాం అని వెళ్ళి అక్కడ జాడీల్లో రకరకాల జరదాలు పెట్టున్నాయండి, ఎర్రగా కొట్టి నల్లగా కొట్టి అలా సైజులు. అయినా చూసిన తర్వాత ఇదే వాడు పక్కన వచ్చి కారాకిళ్ళి కట్టని కడుతున్నారండి. ఈయన చూసిన తర్వాత ఇదేంటి ఇది అని అడిగితే అమ్మ ఇది జరదా రామారావు నీకు కుదరదా అంటే వాళ్ళు ఆయన కొంచెం పెద్ద ఆయన అనగానే ఎందుకు అవుతుందో అది ఇది అని లేదు ఇది చాలా స్ట్రాంగ్ నీకు తెలియదు అది అని ఏంటి పందెం కడతారా అని కమాన్ అన్నాయి. అంటే ఛాలెంజ్ ఎవరెవరు పందెం కట్టుకున్నారు ఏదో కొట్టే ఆయనను ఆయన పేరు రాములు ఏదో సంథింగ్ అనుకుంటా, అది కాదు తెలీదు చాలా ఇదే నాన్నగారు కదా ఎన్టీఆర్ రామారావు ఆయనకి ఒకసారి పట్టు అంటే ఆయన మనిషి ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడం కోసం ఒక ఏదైనా అనుకున్నానండి. ఎందుకు కాదు నేను ఎందుకు వేయలేను కమాన్ చేయండి అనేసి చెయ్యను అనగానే ఆయన తీశాడు. ఇంకా ఇలాగందా సరే చూద్దామని అతను పంతానికి ఏం చేశాడు బాగా ఎక్కువ జరదాలన్నీ మిక్స్ చేసి స్ట్రాంగ్గా వేసి ఇచ్చాడంట. ఓకే. వేయించిన తర్వాత కిళ్ళి కట్టారు. ఈయన నవిలేసేసి
చాప్ 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 తీసేసి రెండు అంటే ఒకసారి అంటే మామూలు ఉయ్యాలి కదా, ఉయ్యకుండా మింగేసి అలా ఇచ్చి అసలు నుంచుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారండి. అసలు మామూలుగా అలవాటు లేదు అటువంటిది ఇటువంటి జరదాది చేస్తే కూడా ఏమి కదలలేదంటే ఏమి చెప్పు మాతో ఛాలెంజ్ చేస్తావా అది ఇది అన్న అంటే ఏమి అనేది అప్పుడు లేదండి. ఏంటి నాతో ఛాలెంజ్ చేస్తావా ఈ రేంజ్లోనే ఉండేది అప్పుడు. అనగానే బాబు నీకు దన్నం అమ్మ బాబోయ్ అసలు ఆ జరదాలు ఆ స్టామినా ఏంటి అలా ఇలాగే ఉన్నావు బాబు నాయన నువ్వే ఇదే అన్న తర్వాత ఓకే కదా నేను వెళ్ళొచ్చు కదా అని 10 నిమిషాలు నుంచిన తర్వాత వెళ్ళమని అనగానే అలా తిరిగి అబ్బాయి అనేసి మా ఫాదర్ భుజం మీద వేసేసారండి. వేసేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోరా అలా ఇంటికి వెళ్ళిపోయి దెబ్బకి అంటే ఎంత లేదని ఎఫెక్ట్ కదా మోషన్ అయ్యి తర్వాత బాగా రిలాక్స్ అయ్యి అప్పుడు మాత్రం మనిషి ఎస్ నేను ఎందుకు చేయలేను అనే ఒక పట్టుదల అనేది ఒకసారి ఇప్పుడు ఫాదర్ చెప్తే అది గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు ఏదో అంటుంటే అది సో అలా ఉండేది ఆయనతో అలా అక్వైంటెన్స్ ఉండేదండి. ఈ క్రమంలో జరుగుతుంటే ఎల్వి ప్రసాద్ గారు చూడటం ఆ తర్వాత వారిని ఎక్కడికి మద్రాస్కి తీసుకెళ్ళినప్పుడు మా ఫాదర్ లాస్ట్ ఆ రోజు మా నాయనమ్మ బాగా అత్త అని చాలా ఇదిగా ఉంటాడు. ఏదొచ్చినా ఆయనకి ఏదో వస్తే అత్త ఏమి కడుపు అంత ఇదిగా ఉంది మనకు అది అనగానే ఉండే అబ్బాయి అని చెప్పేసి ఆముదం మామూలుగా 1 స్పూను 2 స్పూన్లో తాగుతారండి ఎవరన్నా ఏది కొంచెం ఇది అవ్వడానికి ఫ్రీ అవ్వడానికి. మా నాయనమ్మ ఏం చేసి సీసా ఆముదం బాగా కాసేసి ఇచ్చేదంట. ఇస్తే ఆయన తీసి మూత తీసి గడగడగడగడ అంటే ఏం చేసినా అవుట్ ఆఫ్ ది వేలో చేసేస్తాడు. అట్లా చేసేసాడు అసలు అది మామూలు మనిషితో సాధ్యమయ్యేది కాదు. అంత ఇదిగా ఉంటే సరే ఆ రోజు వెళ్ళేదో రోజు బాగా తలకు స్నానం చేయించి నూనె పెట్టి తీసుకెళ్ళి మద్రాస్కి వెళ్ళే ముందు మెడ్రాస్ వెళ్ళి మా ఫాదర్ ట్రైన్ ఎక్కి పంపించారు. సరే అలా ఈయన వచ్చిన తర్వాత బాధపడలేక వెళ్ళిపోతున్నాడు అది లేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్యాషన్ ప్లస్ నటన ఇది ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే చాలా హ్యాపీగా సినిమాల్లోకి వెళ్తున్నాడు సంతోషం కదా. దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సక్సెస్ అవ్వాలి నువ్వు అని పంపించి మొత్తానికి ఆయన తర్వాత జర్నీ 1.5 year 1 year జరిగిన తర్వాత ఆయన ఒకరోజు ఒక ఉత్తరం రాశారు ఫాదర్కి. ఉత్తరం రాసి నువ్వు అర్జెంటుగా మద్రాసు రావాలని నువ్వు రమ్మని అనగానే సరే ఎందుకని మెచ్చి వెళ్ళారండి. వెళ్తే ఆయన ఇంట్లోనే మకాం. యాక్చువల్గా నేను అప్పటికి ఆయన సినిమా స్టార్ట్ చేసి అయిపోయిందండి. షావుకారు మన దేశం ఇవి 1.5 year 1 year 3 పిక్చర్స్ అయిన తర్వాత ఆ టైంలో పిలిచిన తర్వాత 1951లో అనుకోండి మా ఫాదర్ని వెళ్తే అక్కడ నువ్వు అక్కడెందుకు ఇక్కడికి వచ్చి నేను విజయవాడ సంస్థలో మాట్లాడాను. అప్పుడు ఏంటంటే సంస్థలో ఆర్టిస్టులందరికీ శాలరీ బేస్డ్ కింద ఉండేది విజయవాడ. రామారావు గారికి ఒక 750 ఎంతో, నాగేశ్వరరావు గారికి, అంజలి దేవి గారు, ఇట్లా ఎస్పీ రంగారావు గారు ఇలాంటి సోకాళ్ళు చాలామంది ఆర్టిస్టులు అక్కడ మంత్లీ శాలరీ బేస్డ్ కింద నెల శాలరీ ఇచ్చేసి సినిమాకి మళ్ళీ ఎంత సినిమాకి ఆ క్యారెక్టర్ని బట్టి దాన్ని బట్టి ఇంత అనేది ఒక ఫిక్స్ చేసి అలా చేయడం జరిగేది ప్రాసెస్ ఉండేదండి. దీంట్లో ఫాదర్ను కూడా ఒక ఆర్టిస్ట్ కింద ఉండేవారు. నెలకి అప్పుడు 100 rupees 150 తెలియదు అదే అనేవారు. అలా శాలరీ ఉంటూ అందరూ చక్రపాణి గారు కానీ అందరూ మంచి ఆర్టిస్టు బాగా చేస్తున్నారు బాగుంది అంటే రిహార్సల్స్ అన్నీ చూస్తున్నప్పుడు కానీ అవి కానీ అని చేస్తుంటే అనేవారు కానీ వేషాలు అయితే వచ్చేవి కదండి. ఇదేంటిది ఈయనకి అర్థం కాల. 1 నెల అయింది 2 నెలలు అయింది 3 నెలలు అయింది అండి. తర్వాత ఎక్కడ దుక్కుపాటి మస్తున్నారు ఒకసారి ఇప్పుడు నాగేశ్వర పరిచయం చేశారండి. అప్పట్లో ఆయన పిలిచి ఎవరో తెలుసా అట్లూరి పుండరీకాక్షయ్య గారు రామారావు బావమరిది ఎన్టీ రామారావుకి మంచి నటుడు నీ అంతటి నటుడు అదే అని పరిచయం చేశారంట. అప్పుడు అది చెప్పారు. అందరూ బాగానే ఉందంటున్నారు, ఎవరు వేషాలు ఇది అవ్వట్లేదు, మనం ఆయన ఇంట్లోనే ఉంటాం మకాం ఫాదర్ రామారావు ఇంట్లోనే. ఓకే ఇలా జరుగుతూ ఉంది ప్రాసెస్. ఇంకా ఒక రోజు చూసి ఒక 5 నెలలు 6 నెలలు అయిన తర్వాత బావా ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు నేను ఇక్కడ ఉంటాం నాకు ఇది అవ్వలేదు, నేను వెళ్ళిపోతాను నేను అది అని అనగానే నువ్వు ఎక్కడికి వెళ్తాను కుదరదు, నువ్వు ఉండి చెప్తాను, మనం బ్యాన్ స్టార్ట్ చేస్తాం, నువ్వు చూసుకోవాలి అది అని
అని నేను తమ్ముడిని కూడా పిలిపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్కి ఆయన మీద ఉన్న ఒక గ్రేట్ ఒక ఇదేంటంటే తనని లెటర్ రాసి పిలిపించి తన ఇంట్లో పెట్టుకున్నాడు ఫస్ట్ యాక్చువల్గా. తర్వాత వచ్చారు త్రికరమారావు వస్తున్నారు వెళ్తున్నారు అయ్యి బంధువులు అట్లాగే ఉంది, కానీ అక్కడ సెటిల్ అవ్వటం ఉంటా అనేది కొంచెం ఫాదర్ని ఫస్ట్ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకునేది. ఓకే, అంటే త్రివిక్రమరావు గారి కంటే ముందు నాన్నగారు వెళ్ళారు. ఉన్నారండి నాన్నగారు. ఓకే. అప్పుడు ఈయన అది చూడండి అన్నీ ఎలా వస్తాయంటే ఈయనకి ఆల్రెడీ అక్కడ ఒక నాటక సంస్థలో ఒక యాక్టివ్ పార్ట్లో అందరినీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం చూడడం, అయితే ఆ ప్రొసీజరు అవన్నీ ఈయనకు అలవాటు ఉంది. ప్లస్ సినిమాకి చూడండి ఇవన్నీ ఒక అవుటర్లో ఆలోచిస్తే రామారావు గారు ఎంత అవుటర్లో ఎంత బ్రాడ్ థింకింగ్లో ఉంటాడు ఆయన అనే దానికి నేను చెప్తున్నాను. నాకు అనిపించింది ఓహో అంటే ఈయన మనకి ఆ రోజుల్లో సినిమా తీయటం అంటే చాలా కష్టం అండి. ఇవాళ సినిమా తీయటం అనేది ఏదన్నా అరేంజ్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కథలు అప్పుడు పుట్టినాయండి కథలన్నీ. నేను వాటిలో నుంచి ఏదో చెలవలు పలవగా తీసుకుని క్యారెక్టర్లు డెవలప్ చేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ వాటిలో వస్తున్నాయి, కానీ బట్ అవి దారులు ఒక బాటలు బాటల కింద ఆ రోజుల్లో ఉన్న సినిమాలు కానీ ఆ కథలు కానీ ఆ రోజుల్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంత గ్రాఫిక్స్ కానీ ఏమీ లేని రోజుల్లో ప్రతిదీ అండి, ప్రతి చిన్న విషయానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత పాపం ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళ మహానుభావులని నిజంగా చెప్పాలండి. ఆ పెద్దవాళ్ళందరూ కష్టపడిన విధానం వాళ్ళు నిజంగా అండి ఇట్స్ ఏ మామూలు విషయం కాదండి అది. అలా అది సినిమా చేయటం అంటే ఇది కదా, బ్యానర్ స్టార్ట్ చేయడం అని. పైగా అప్పుడు ఆయన వచ్చి 1949, 52 అనుకోండి, అంతే 3-4 ఏళ్ళు అంతే. అంటే ఎందుకు అన్నానంటే మా ఫాదర్ని ఒక విజయాలో పెట్టడం, అక్కడి నుంచి అయినా లేకపోతే వెళ్ళిపో అంటే ఏంటి అక్కడ ఈయన అలాగుండి ఉండేవారు కాదు. సరే ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి, ఇప్పుడు అక్కడ ఏంటంటే రోజు అక్కడ కూర్చుంటాం, అందరూ డైలాగులు ప్రాక్టీస్ చేసుకోవడం, ఆర్టిస్టులు అందరూ వచ్చి అలా చూడటం, సినిమా ప్రక్రియ అదంతా ఫుల్ కూడా నాలెడ్జుడు కదా. దాని అంత అయిన తర్వాత లేదు నువ్వు చూసుకోవాలి, నువ్వు ఉంటే సినిమాలు చేస్తాను అది ఇది అనమాట. అవును ఇంత వచ్చాము, నన్ను కావాలని పిలిపించుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, మళ్ళీ నేను మళ్ళీ వెళ్తానంటే ఏంటి ఓకే ఓకే ఎరా అని ఓకే పెద్దబాయ్ పెద్దడా నా రేంజ్లో అలా ఆ రేంజ్లో ఓకే అనుకుని ఆయన ఇంట్లోనే. ఆయన నందగోపాల్ గారని పెద్ద ఆడిటర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకసారి మా ఫాదర్ దగ్గరికి వచ్చి సరే గురుగారు అంటాడు ఆయన. ఆయన అంటే ఏం గురుగారు ఏంటంటే ఏంటి ఇది ఎంతకాలం మీరు చేసుకుంటూ వస్తారు బాగానే ఉంది, మీరంటూ ఒక ఇది వెళ్ళాలి కదా, అది ఇది సొంతంగా చేయాలి కదా, అలాంటి వదిలేసేసి మీరు ఇలాగైతే ఎట్లాగా ఇలా వెళ్తూ ఉంటే ఒక దారి ఉండాలి కదా అన్న పత్తులు ఆయన చెప్తుంటే మోటివేట్ చేసి దీంతో ఒకసారి రామారావుతో ఏంటంటే నేను ఇట్లా మానేస్తున్నాను అని పాత్ర ఆయనకి చాలా ఫీల్ అయ్యి హర్ట్ అయిపోయి, అంటే హర్ట్ అంటే నా మనిషి బయటకు వస్తున్నానని చెప్పారు అంటే అంటే వాళ్ళ మామూలుగా అన్ని యాక్టివిటీస్ చూసేవారు కదా, దాంట్లో నుంచి ఆయన చాలా ఫీల్ అయ్యారని చక్రపాణి గారితో కూడా చెప్పారు. వాడు రామారావు గారికి సంబంధించిన పనులు కూడా ఇక చూడడం అన్నట్టుగా చెప్పారా ఏంటి, అంటే ఆ ప్రొడక్షను ఇది కాకుండా అంటే నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను, బట్ నువ్వు సరే అంటే సినిమా అన్న పత్తులో చెప్తే దానికి సొంతంగా సినిమా చేసుకున్నా అన్న యాంగిల్లో ఆయన కూడా రిసీవ్ చేస్తే ఫస్ట్ కొంచెం ఇదే అయ్యారు. ఆ తర్వాత ఆయన కూడా కన్విన్స్ అయ్యారు, వెరీ గుడ్ చేయాలి కదా చేయకపోతే అన్నట్టుగా. తర్వాత అప్పుడు ఆయన ఒక నవల ఒకటి అప్పాజీ, ఈ రెస్ట్ టైంలో అప్పాజీ అని ఒక నవల ఏదో ఉంటే చిన్న ఆరోగ్యం అప్పుడు ఆ కార్యక్రమం చూస్తే అప్పాజీ అని ఒక నవల చదివారు, ఫేమస్ నవల. అది చదివినప్పుడు ఈయన చాలా ఇన్స్పైర్ అయిపోయాం ఫాదర్, చాలా బాగుంది ఇది హిస్టారికల్ తిమ్మరసు తీస్తే బాగుంటుంది అది అని ఈయన మనసులో ఉంది. దానికి తోడు ఈయన నందగోపాల్ గారు అని ఆయన ఆడిటర్, చాలా పెద్ద ఆడిటర్, ఆయన మంచిది. ఆయన సలహా ఇచ్చి ఆయన చెప్తే సరే నేను ఇప్పుడు సడన్గా బయటకు వచ్చాము,
ఇటువంటి హిస్టారికల్ సినిమా తీయాలంటే ఒక విజయ వాళ్ళు లేకపోతే ఆ టైప్లో వాళ్ళు పెద్దవాళ్ళు తీయాల్సిన అంత ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఉండాలంటే ఇది కదా. ఎలాగో అనే వాళ్ళ పద్ధతులు అనుకుంటే ఎందుకు ఇట్లా రామ్ బ్రహ్మ గారు ఉన్నారు, ఆయన ఫైనాన్స్ ఆయన పెడతారు, మొత్తం మీరే చేసి మొత్తం అలా పార్ట్నర్షిప్లో చేద్దాం అది ఇదని ఆయన ఇన్స్పైర్ చేసి ఆయన ఇది సరదానకర్తలాగా రామారావు గారితో కూడా చెప్తే ఆయన రామ్ బ్రహ్మం గారు రామ్ బ్రహ్మం గారు ఆయన వెరీ గుడ్ బాగుంది మనం ఉన్నాం కదా. ఆ విషయంలో ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ ఏంటంటే రామారావు గారు వెనకుండి నడిపించడంలో కానీ నేనున్నాను కమాన్ గో హెడ్ చేసుకో చేయి ఏం అన్న ధీమాగా ఉండే మన భరోసా ఆ దీని మీద స్టార్ట్ చేస్తే అప్పుడు కొంచెం అంటే అప్పుడు యాక్చువల్ నాన్నగారు బ్యానర్ పేరు భాస్కర్ చిత్ర కాదండి, గౌతమి పిక్చర్స్ అండి. గౌతమి పిక్చర్స్. ఓకే. అదే మహామంత్రి తిమ్మరస్ అనేది అక్కడ స్టార్ట్ చేసి సోలో అయినా మహామంత్రి తిమ్మరస్కి నాన్నగారు సోలో పార్ట్నర్స్ ఇద్దరు రామ్ బ్రహ్మం గారు. ఓకే. అంటే మొత్తం కంప్లీట్ ఫాదరే హ్యాండిలింగ్ అంత కంప్లీట్. ఆయన అప్పుడు జస్ట్ మన ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ లాగా ఆయన ఉండేవారు. ఓకే. అలా చేసి స్టార్ట్ అయిందండి. ఓకే. ఆయన ఒప్పుకోవడం ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆయన అంత ఫ్లరిషింగ్ వెళ్తుంటే శ్రీకృష్ణుడు అదే కృష్ణదేవరాయలు అవును టైటిల్ వచ్చి మహామంత్రి తిమ్మరస్ అని. అవును ఇది గుమ్మడి మరి తిమ్మరస్ కదా మెయిన్. అవును అది ఆయన యాక్సెప్ట్ చేయడం బట్టి ఆ క్యారెక్టర్ కూడా ఆయన అంత ఇదిగా చేశారు. ఆయన ఒక ఇన్సిడెంట్ అంటే అందులో ఆ షూటింగ్ టైంలోనే ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ ఉన్నారు కదా, అంటే ఇక్కడి నుంచి సెలవులకి నిమ్మకూరు వెళ్ళాను తాతగారి దగ్గరికి. రామకృష్ణ గారు వెళ్ళినప్పుడు కుర్రాడే కదా అప్పుడు కుర్రాడండి. కుర్రాడు వెళ్తే ఆయన అనుకుంటా ఈయన షూటింగ్ వెళ్ళబోయే ముందు అతను ట్రైన్ ఎక్కుతానికి వెళ్తాను అనుకుంటే వచ్చి కారు దిగి వచ్చి నాన్నకి అదే రామారావుకి అదే నమస్కారం పాదాభివందనం చేసి వెళ్తే ఆయన అలా ఆశీర్వదించి అలా అసలు భలే ఉండేవాడండి, మంచి అందగాడు బాగుండేవాడు ఆ కుర్రాడు రామకృష్ణ. ఆయన చూసి అదే ఆయన మనసులో ఉండిపోయింది. పంపించారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మసూచి అనేది ఉంది కదా, అదేదో చాలా తీవ్రంగా రావటం, ఆ తర్వాత ఫేస్ అంతా ఇదైపోయి దానికి ట్రీట్మెంట్ అప్పుడు సరిగా లేవుదండి. దీంతో ఇది చనిపోయాడు ఆయన. బాగా ఫేస్ అంతా కూడా పాడైపోయి చాలా ఇదైపోయిందంట. అయితే తర్వాత ఈయన షూటింగ్లో ఉంటే ఆ షూటింగ్ టైం కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఇన్సిడెంట్ కూడా చెప్తున్నాను నేను. వేరే సినిమా ఇరుగు పొరుగు ఏదో జరిగింది కదా అప్పుడు ఆ టైం జరిగింది. తర్వాత ఇది ఎందుకు చెప్పొచ్చానంటే అది అయిపోయిన తర్వాత ఈ మహామంత్రి తిమ్మరస్లో అది రామకృష్ణ అనే ఆయన చనిపోవడం, పెద్ద కొడుకు చనిపోవడం అనేది రామారావు గారిని చాలా బాగా కుంగదీసింది చాలా. అయితే అది అయిపోయిన తర్వాత తిమ్మరస్లో షూటింగ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఇన్సిడెంట్ ఇందులో వచ్చిందండి. ఏది ఆయన రియల్గా జరిగినప్పుడు ఆయన వెళ్ళి నేను ఆశీర్వదించి పంపించేటప్పుడు నా రూపం వాళ్ళ మైండ్లో ఉండిపోయింది, ఇప్పుడు నేను చూడలేనని చెప్పి చూడలేదు ఆయన బాడీని. వెళ్ళినా కూడా కొడుకు బాడీనా? అవునా? ఎందుకంటే నేను నాటికి మళ్ళీ ఇది పోతుంది, నాకు ఆ తీపి గుర్తు పోతుంది మళ్ళీ చూశానంటే అన్న యాంగిల్లో అంటే తన నిజ జీవితంలో ఏదైతే జరిగిందో అది మహామంత్రి తిమ్మరస్లో ఆ క్యారెక్టర్ యాక్ట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ అలా వచ్చింది. ఎలాగంటే హంబీరుడు శ్రీకృష్ణదేవరాయలు కొడుకుని అంటే విషం పెట్టి చంపేస్తాడు. విషం పెట్టి చంపేసిన తర్వాత అది తిమ్మరస్ చేశాడని దాని మీద అపోజ్ చేసి చేసిన తర్వాత ఆ విషానికి ఇతన్ని రాజకుమారుడిగా తయారు చేసి తండ్రి ఆశీర్వాదానికి పంపిస్తారని వస్తాడు. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి అంటే చూసుకుని ఆనందపడిపోయి ఆశీర్వదిస్తాడు కృష్ణదేవరాయలు. ఆశీర్వదించిన తర్వాత జరుగుతుంది ఇది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫేస్ అంతా మారిపోయి ఇదైపోయింది. దాని తర్వాత వచ్చి ఇలాగే బాడీ చూడమని అడుగుతారు. నా మధ్యలో అలా ఉండిపోయాడు యువరాజు, నేను చూడలేను కానీ అంటే అది రియల్గా జరిగింది. ఆయన అది కోయిన్సిడెంట్ ఎలా అయిందంటే అది చాలా అది ఆ పాత్రలో ఆయన చేసేటప్పుడు
ఎంత ఇదయ్యాడంటే ఆయన అని చెప్పేవారు ఫాదర్. బట్ అంత అంటే నిజ జీవితంలో తను ఏదైతే అనుభవించాడో తెర మీద కూడా అభినయించాల్సి వచ్చిందండి. చాలా అసలు అది ఒక దాదాపు అదే టైంలో హృదయ విదారకమైనటువంటి సన్నివేశం అంటారు కదా, అది తను యాక్ట్ చేయాల్సి వచ్చింది. అలా చేశాడు ఆయన. బట్ ఎంత ఉన్నా కూడా ఆ మనుషులు కొంచెం బాగా కుంగిపోయారు. ఎందుకంటే అంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అతను కూడా అంత యాక్టివ్గా అంత బాగా ఇదిగా ఉండేవారు. అందుకునే కదా మళ్ళీ తర్వాత ఇంకో కొడుకు కూడా అదే పేరు పెట్టుకున్నాను. అదే పేరు. అవును, లాస్ట్లో పెద్ద కొడుకుని మర్చిపోలేక కదా. అవునండి. అదే ఇట్లా అదైందండి. అదైన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత అది విజయ సంస్థలో పనిచేసిన టెక్నీషియన్లు అందరూ అందులో అండి. పింగళ నాగేంద్రరావు గారు, తర్వాత ఆర్ట్ మాధవపెద్ది గోఖలే గారు, మాధవపెద్ది గోఖలే గారు, తర్వాత కమలాకర్ కామేశ్వరరావు ఏమో డైరెక్టరు. ఈ అసలు కేవీ రెడ్డి గారు వచ్చి ఏంటి వీళ్ళందరూ వచ్చి కూర్చొని కొసరాజు గారు వీళ్ళందరూ చూస్తే ఏంటి బోనం విజయ్ మా ఆఫీస్కి ఏంటి మా ఫాదర్కి అందరూ ఈ సాయంత్రం అయితే వచ్చేస్తారండి. ఆయనకి వీళ్ళందరూ జాయిన్ అవుతారు. రామకృష్ణ స్కూల్ దగ్గర ఉండేది గౌతమ్ పిక్చర్స్ ఆఫీస్, పనగల్ పార్క్ దగ్గర చెన్నైలో. అవును. అప్పుడు ఏమిటండి బోనం విజయ్ నడుపుతున్నట్టున్నారు కేవీ రెడ్డి గారు వచ్చి, మేము కూడా రావచ్చా అనేవాడంట. అంటే ఆ రోజుల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ మనుషులు, ఆప్యాయతలు, ఆ రిలేషన్షిప్, ఒక ఇది చాలా బాగుంటుంది. అందరూ ఇంట్లో మనుషుల్లాగా నిజం అండి. అబ్బా అసలు గ్రేట్ గోల్డెన్ డేస్ అండి. అది బంగారం. ఆ ఎరా అంత మంచి. అయితే అది అయిపోయింది. అదైన తర్వాత మంచి పేరు వచ్చిందండి ఆ సినిమాకి. దానికి క్లాసిక్ అయింది. ఇప్పటికీ స్టిల్ అది ఒక క్లాసిక్గా ఉంది. క్లాసిక్ అండి. అవును. అది మనకి నేషనల్ అవార్డు, రీజనల్ నేషనల్ అవార్డు వచ్చి ఢిల్లీ వెళ్ళి నెహ్రూ గారు ద్వారా చేతులతో అందుకుని అది ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్. ఎందుకంటే ఆ పత్రం అందుకుని వచ్చారంటే ఫస్ట్ చేసిన ప్రయత్నం అందరూ విజయ సంస్థలో తీసిన సినిమాలాగా తీశారనేది ఇంకా ప్రశంసలు వచ్చినాయి. అభినందనలు. ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఒక మంచి ఇది చెప్పాలనిపించింది నాకు, గబుక్కుని గుర్తొచ్చింది ఇప్పుడు. ఈయన రామారావు ఆర్టిస్ట్గా కొంచెం పేరు వచ్చి అంతా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనుకుంటా అండి విజయవాడ వస్తున్నారు. వచ్చినప్పుడు మా ఫాదర్ కూడా లేదు, అంటే వచ్చేసిన తర్వాత అనుకుంటా, వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు అనుకుంటా ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పారు మా ఫాదరు. అది గుర్తొచ్చింది ఇప్పుడే మాట్లాడుతుంటే. అయితే మా ఫాదరు మా బాబాయ్ ఉండేవారండి బలరాం గారని, ఆయన్ని కూడా పిలిపించి ఆయన్ని ఎన్ఏడి అని ఇక్కడ రాయలసీమలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేస్తే అక్కడికి పంపించారనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి బలరామకృష్ణ గారు ఆయన రాయలసీమలో రిప్రజెంటేటివ్గా స్టార్ట్ చేసి, అప్పుడు ఏంటంటే సినిమాలు ఎలాగుండేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ దీంట్లో ఉండేదండి. అంటే సినిమా తీయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే తప్పితే సినిమాలు తీయడానికి అవ్వదు. ప్లస్ ఇవాళలాగా ఆన్ ది స్పాట్ బిజినెస్లు అయిపోవటాలు, టేబుల్ మీద ప్రాఫిట్ లాసు ఈ టైప్ ఆఫ్ ఉండేవి కాదు. అప్పుడేంటి డిస్ట్రిబ్యూషన్ అవ్వడంతో ఏమైందంటే ఇది ఆ కలెక్షన్స్ చూసుకోవడం, రిప్రజెంటేటివ్ ఎంత కలెక్షన్ వచ్చింది రోజు ఫోన్లు చేసి ఎంత వచ్చిందా, ఆ థియేటర్లో ఎంత, ఈ థియేటర్లో ఆపోజిషన్ వాళ్ళ కలెక్షన్స్ ఏంటి, ఇవన్నీ అనమాట అండి. ఎంత ప్రాసెస్ అండి. అవును. ఇది అసలు హెక్టిక్ జాబ్ లాగా ఉండేది అనమాట. అది మా బాబాయ్ని DCR అనేవాళ్ళు కదా, DCR మొత్తం డైలీ కలెక్షన్ రిపోర్టు ప్రతి షోకి, ఈ షో ఎందుకు తగ్గింది, ఆ షో ఎందుకు ఇదయింది, ఇట్లా ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇది ఉండేది. ఆ డిస్ట్రిబ్యూటర్ దానికి మా బాబాయ్ని కూడా పంపించేవారు. అట్లా ఉండి తర్వాత ఆయన డిస్ట్రిబ్యూటర్ అవ్వటం బలరాం ఇచ్చింది. సరే, ఇది మా బాబాయ్, తిరుకుమరావు, మా ఫాదర్ వీళ్ళందరూ కలిసి విజయవాడ వెళ్తే అక్కడ ఈయనకి ఇన్వైట్ చేయడం అనమాట. టిఫిన్కి ఒక ముగ్గురిని పిలిచారండి, నలుగురు పిలిచారంటండి. వాళ్ళందరికీ వెళ్ళి టిఫిన్లు చేస్తాం. మధ్యాహ్నం లంచ్కి నలుగురు పిలిచారంటండి. ఏది భువనాలకి. ఆయన పిలిచింది ఎవరు? ఆయన ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫస్ట్ టైము ఆర్టిస్ట్ అయ్యి వచ్చాడు,
మా ఇంటికి రావాలి అది ఇది అని. ఈయనకి ఏంటంటే ఫుల్ టైట్లో ఉన్నాడు. ఒకసారి వస్తే ఒకసారి అందరూ రౌండ్ చుట్టూ వేసి చేస్తున్నారు. పత్తులు వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఓకే. వెళితే ఒక ఇంటికి వెళ్ళగానే 3 ఇంట్లో టిఫిన్లు చేశారు పొద్దున్నే. ఓకే. చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్లోనే మళ్ళీ 4 ఇళ్లలో ఫుల్గా భోజనాలంటండి. ఏది నాన్ వెజ్లో ఇంకేముంది, ఇంక మనవాడు హీరో అయ్యాడు వచ్చాడు అది కానీ ఎవరు వచ్చారో వాళ్ళకుంటాయి కదా రకరకాలు. ఒకళ్ళు పీతలని, ఒకళ్ళు చేపలని, ఒకళ్ళు అయ్యని అని నాలుగల్లా అరేంజ్ చేశారా? ఎవరు అంతే కదా. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడు అభిమానం చూపిస్తే ఇలాగ అయిపోయి అసలు పొట్ట ఖాళీ లేదు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నాక్స్ అంటండి. స్నాక్స్ తిరిగి మళ్ళీ ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు ట్రైన్ ఎక్కాలి. 7 ట్రైన్ ఉందంటే. ఓకే. అయితే ఇక చివరికి వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో అవి తినేసి ఇంక అసలు కదలలేకపోతున్నారు అనమాట. ఆయన ఎలాగంటే రామారావుతో చాలా భోజనం విషయంలో అండి ఆయన తింటారు. పక్కన ఉన్న వాళ్ళని ఆయన దగ్గరుండి వడ్డించటం కానీ లేకపోతే వాళ్ళని అంటే సంతృప్తిగా తినేలాగా బాగా ఏమండి తినండి, ఇంకో ముక్క తినండి అది ఇది అనే లెవెల్లో కొంచెం ఇదిగా చేస్తుంటారు ఆయన. తిండి ప్రియుడు ప్లస్ పక్కన వాళ్ళు కూడా అలా పెడతారు అదే. అలా చేస్తుంటే పక్కన అయిపోయి ఇంకొక ఈవినింగ్ స్నాక్స్ 2-3 అయిపోయింది. ఇక లాస్ట్ ఇంకొక ఇంటికి వచ్చి ఇంక వెళ్ళబోతుంటే ఏంటంటే ఇంక ఇక్కడ ఖాళీ లేదంట. ఎల్లగానే ఆ ఇంటికి మైసూర్ పాకు చేస్తున్నారంట. గోమలు ఆడిపోతుందంట. ఈయనకేమో రే అబ్బాయి పొట్ట చూస్తే ఖాళీ లేదు. అక్కడ ఈయన పెద్ద ఆయన రామారావు పొట్ట చూస్తే ఖాళీ లేదు, గుమగుమలాడిపోతున్నారు. ఇది నేతి మైసూర్ పాకు ఏదో బజ్జీలు ఏదో చేశారంట. అందులో బజ్జీలు కూడా మంచి ఇష్టం ఆయనకి. మీరు ఏమనుకోవద్దు ఇక మాకు ఒక్క ఇంచు ఒక డ్రాప్ వాటర్ కూడా ఖాళీ లేదు. ఏవో ప్యాకెట్ ఇచ్చాను మేము ట్రైన్లో తింటామని చెప్పి తీసుకొచ్చి తర్వాత ట్రైన్లో తిన్నారని అయిన తర్వాత అంటే అవతల మనల్ని ఎవరైతే ఆహ్వానించారో చేశారో వాళ్ళ గౌరవార్థం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఆయన ఆ రోజంతా నిరాశపరచకుండా ఆ రోజంతా ఆయన చేసింది. ఆఫ్టర్ దట్ చెన్నై దిగంగానే అరే అబ్బాయి మనల్ని ఎవరు గుర్తుపట్టరు, రామారావు అనుకోరు, ఎవరో అనుకుంటారు, ఇక నుంచి బంద్ అని ఓన్లీ లిక్విడ్స్ అండి 1 వీక్ అంటండి. ఓకే. అంటే మళ్ళీ ఇవి తిన్నందుకు పరిహారం కింద అంటే వీళ్ళందరినీ అసలు ఆ మనిషిలో నిజంగా ఎలా ఆలోచిస్తారో ఎంత గ్రేట్ పర్సన్ అంటే ఆరోగ్యం ఒకటి చూసుకోవాలి ప్లస్ అవతల వాళ్ళని సాటిస్ఫై చేసి మనల్ని ఎంత ఇదిగా అనే ఒక అభిమానం చూపుతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్ అండి. అదొక ఆయన వ్యక్తిత్వంలో అదొక భాగం. అబ్బో చాలా నొప్పించకూడదు ఎదుటి వాళ్ళని, మన అభిమానం గురించి కూడా వాళ్ళు నొప్పించకూడదు. అవునండి. ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి, మా ఫాదరు మామూలుగా చాలా క్లోజ్గా ఉంటే ఎరా అది ఇది అని మా ఫాదర్ని ఎరా అని పిలుస్తాడు, అబ్బాయి అని పిలుస్తాడు, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈయన కూడా మా ఫాదరు అప్పుడు పెద్దడా లేకపోతే ఈ రేంజ్లోనే అలా జరుగుతూ ఉంది. ఒక పర్టికులర్ పొజిషన్ వచ్చిన తర్వాత ఆయన సినిమాలు స్టార్ట్ అయ్యి ఆ టైంలోనే ఒక 2 అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఒకరోజు కొంచెం ఒక పంద అంటే అప్పటి వరకు ఉండే పందా వేరు, అక్కడి నుంచి మారిన పందా వేరు. ఆయన అంటే మాటలో కానీ తీరులో కానీ దీంట్లో కానీ అనేది నడవడికలో కానీ ఆయన తమ్ముడు గారు ఎక్కడున్నారు అని మొదలెట్టారు తిరుక్కునేవారు అనగానే అప్పుడు దాకా చిన్నాడా ఆడేడి అన్న అట్లా ఉండేదన్నమాట. ఓకే. అలాంటిది. అలాగే పిల్లలనే సరే వారు ఎక్కడున్నారు, జయకృష్ణ గారు ఎక్కడున్నారు, ఈ రేంజ్లో ఇదేంటి ఇలాగ అంటున్నాడు. సరే ఓ రోజు మా ఫాదరును ఆయన ఇద్దరు ఒంటరిగానే ఉన్నారంట. ఏదో చెప్తున్నారు మాట్లాడుతూ ఉంటే అయితే మరి రేపొద్దున మీరు వెళ్ళి ఏం చేసుకొస్తున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారంట. కానీ ఈయన ఏమి నన్ను కాదన్నట్టుగా ఇలా ఏదో రాసుకుంటా ఉన్నారంట. మిమ్మల్నేనండి అన్నాడంట. అటు చూస్తే ఎవరు లేరు. నిన్నేరా అబ్బాయి అన్నాడు. ఇది జీవితంలో నేను బతుకున్నంత వరకు నన్ను యారా అని పిలిచేవాడు ఒక్కడే ఉంటాడు, అది నువ్వే ఉంటావు బావా. ఇంకెప్పుడు నువ్వు ఎవరినన్నా ఏమండని పిలువు ఏమన్నా చేయగానే మీరు నీ దగ్గర నుంచి నా పిలుపు నువ్వు నన్ను పిలిచేది యారా అని పిలువు, అబ్బాయి అని పిలువు, ఏదైనా సరే అంతే. గారు వీరొద్దు
అని నా ఆ ఇది నాకు ఉండాలి. నాకు నన్ను ఏరా అని పిలిచే వ్యక్తి, లేకపోతే నన్ను ఏరా అబ్బాయి అని పిలిచే వ్యక్తి నువ్వే ఉంటావు, అది నేను కోల్పోలేనని చెప్పేసి. అది కాదు అబ్బాయి, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, అది ఇది మనం ఎందుకు గౌరవం అవతల వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు మనకి రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఇది అవుతుంది కదా అన్న పద్ధతులు అన్నట్టు. ఎస్, వాట్ ఎవర్ మీరు అనుకునేది మీ పద్ధతి నాకు ఓకే, నేను అనుకున్నాను. బట్ నా విషయంలో మట్టుకు నాకు అది నచ్చదు. స్నేహం ఇది అలాగే ఉండాలి. నన్ను అప్పుడే నాకు ఆప్యాయత లేకపోతే నాకు నా దగ్గర అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అదే నాకు ఆనందం బాబు అని చెప్పేసింది. అదే ఒకసారి గుర్తు చేసుకున్నారు, అది చెప్పారు చెప్పారు అది. అట్లా అప్పటి నుంచి ఆయన కూడా ఎప్పుడైనా సరే అబ్బాయి అంటారు, లేకపోతే అబ్బాయి ఎరా అని ఇట్లా ఈవెన్ తమ్ముడిని కానీ పిల్లల్ని కానీ ఆయన అట్లా గౌరవంతోనే పిలుస్తారు. ఈవెన్ పిల్లల్ని ఇక్కడ బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, లేకపోతే హరికృష్ణ గారు ఏం చేస్తున్నారు, వారు అంటే ఆ రెస్పెక్ట్ బ్రదర్ అంటూనే గౌరవం. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ అండి, యాక్చువల్గా అంటే మన కాస్ట్యూమ్స్ అని కానీ మేకప్ అని కానీ వీళ్ళు కానీ వాళ్ళను కూడా ఏమండి ఏం చేస్తున్నారు, మీరు ఎంతవరకు వచ్చింది, మీరు చెప్పాము కదా మీరు ఎందుకు చేయలేదు అనే ట్రెండ్ పందా అనేది ఆ స్టైల్ ఆఫ్ ఇది అక్కడి నుంచి మారిపోయిందండి. ఓకే, అంటే మీరు రామారావు గారిని ఫస్ట్ ఎప్పుడు చూశారు మీరు? మేము చిన్నప్పటి నుంచి చూస్తామండి. మేము ఏంటంటే మేము కలిసి మెలిసి ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటాం. దీంతో ఒక అందరండి ఇప్పుడు మామూలుగా జయకృష్ణ అంటే ఆయన పెద్ద, ఆయన లోకమ్మ అంటే ఆవిడ పెద్ద, అంటే మాకంటే అనుకోండి. ప్లస్ మిగతా వీళ్ళందరూ పురంధేశ్వరి కానీ, భువనేశ్వరి కానీ, ఉమామహేశ్వరి, రామకృష్ణ, లేకపోతే మన బాలయ్య, తర్వాత హరికృష్ణ, అబ్బో సాయి కృష్ణ, వీళ్ళందరూ ఏంటంటే మేము చాలా ఒక ఆదివారం వాళ్ళు మా ఇంటికి వస్తే ఒక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, ఇలా ఆడుకుంటూ ఇట్లాగే పెరిగినాం అండి. ఒక క్లోజ్ కుటుంబ బంధం. మా సిస్టరు ఝాన్సీ లక్ష్మి మా సిస్టరు, తర్వాత మా సాయి ప్రసాద్ మా బ్రదరు, అలాగే మా బలరాం గారి మా చిన్నాన్నగారి అబ్బాయి ఏబిఎల్ ప్రసాద్ అని ఆయన, నాగలక్ష్మి అని వాళ్ళ అమ్మాయి, వీళ్ళందరూ మేమంతా ఒకే దీంట్లో ఉండేవాళ్ళం. అందరూ ఇక్కడే కంబైన్డ్గా మా దేవత కానీ వాళ్ళతో కానీ ఆ ఫ్యామిలీస్. బట్ ఆ ట్రెడిషను ఇది ఇంతవరకు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా అయ్యో వాళ్ళు. తర్వాత ఏంటంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిన తర్వాత ఏదైనా కూడా రామారావు దగ్గరుండి ప్రతి విషయం ప్రతిదీ ఆయన ఫాలో చేసి ఆ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అని ఆయన వాకప్ చేసేవారు. మీరు పర్సనల్గా ఆయనతో ఏదో సందర్భం? చాలా అండి. నన్ను నేను మామయ్యని పిలిచేవాడిని నేను మామూలుగా. ఆయన నన్ను మామ అదే పిలుస్తాడు. ఇంకా బాగా గుర్తు ఏంటంటే ఆయన త్రెప్టిన్ అని బిస్కెట్ ఈ డబ్బాలు ఉండేవి అప్పట్లో వచ్చాయి. త్రెప్టిన్ అవి ఆ పిల్లలందరూ పిలిచాయి, మామ ఇట్రా అని ఇక బిస్కెట్ తీసుకో అంటే ఆ పిల్లలు ఇది. తర్వాత మాకు అది దీనికి వస్తే ఎంత ఇదిగా ఉండేదంటే ఆయన ప్రతి సినిమా ఒక షో వేస్తారండి. వేస్తే మా అందరికీ ప్రివ్యూ అండి. మాకు 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అంటే బాగా క్లోజ్గా ఉండే త్రివిక్రమరావు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, డివిఎస్ రాజు గారి ఫ్యామిలీ, అలాగే భూతాల రాజు గారు ఉండేవారండి ఆయన, తర్వాత యోగానంద్ గారని, ఇలా డి యోగానంద్ గారు, ప్రకాశ్రావు గారు, ఇలా వీళ్ళందరూ ఫ్యామిలీస్ కొంతమంది ఉండేయండి. వాళ్ళందరినీ వాళ్ళ షో ఉంది అది అనగానే మా పని ఏంటంటే 6ంటికి వాహినిలో ఎక్కడో థియేటర్లో రేషన్ ఉంటుంది అనుకోండి, మేమందరం అక్కడికి 5:30కి ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఏది మొత్తం ఫ్యామిలీస్ అందరూ ఎవరు రామారావు ఇంటికి బజులారెడ్లు అందరూ వెళ్తాం అనమాట. వెళ్తే ఆయన ప్యాకార్డు కారు ఉండేది, అలాగే ఇంకా కార్లు ఉండే వరుస అనమాట. ఆయన డ్రైవ్ చేసేవారు, చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు ఆయన. అబ్బో ఆయన దగ్గర ఉండేదంటే అలాంటి కారు పడవలాగా ఉండేది. అదే ఆయన మంచి ఇంట్రెస్ట్ ఆయన తెలుగులో ఇంకా ఏ హీరో దగ్గర లేదు ప్యాకార్డు. అవును. అయితే ఆయన ఏం చేసేవారు, ఆ గట్టు ఉండేది 2-3-4 మెట్లు ఉండేది, అక్కడ నుంచునేవారు ఆయన, రమ్మనేవాడు. అంటే ఇప్పుడు అందరూ వచ్చేసారుగా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ వచ్చేవారుగా. ఆయన ఏం చేసేవాడు, ఇగో పిల్లలందరూ మీరు ఆ కారు లేకండి, ఏం చెప్పాలి ఆయన, ఇగో మీరందరూ ఆ కారు లేకండి, అల్లుడు వచ్చారు మీరందరూ ఆ కారు లేకండి, ఈయన చెప్తారనమాట. ఆయనకి అదొక ఆనందం. అయితే కార్లు రండి స్టార్ట్ అయ్యానే ఆయన కారు అలా ముందు వెళ్తుంది, వెనకాల కానువై వెళ్తే చాలు అందరూ అయిపోవటం.
ఏది వరుస పెట్టి 7-8 కార్లు అలా వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత డోర్లు దిగి అందరు దిగిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఆయన అక్కడ నుంచుంటారు, మీరు అక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి. అది కూడా ఆయన డిసైడ్ చేసేవారు. ఆయన వర్షం పిల్లలు మీరు ఇక్కడ కూర్చోండి అని. ఆయన కొంచెం అంటే ఒక 2-3 రోజుల ముందు అంటే ఫ్రంట్లోనే కూర్చునేవారు. ఆయన కూర్చుని ఇది చేసేవారు. అందరూ వచ్చేసారా? అందరూ వేసారు. తలుపులు వేసేయండి, లాక్ స్టార్ట్ అని. అంటే అది ఎంజాయ్. అంటే ఆయన అది ఫీల్ అయ్యమాట. అది అంతే. ఏంటంటే ఏదో వచ్చాము, పిలిచేశారు, కూర్చున్నారు, చేశారు అని కాకుండా ఆయన అన్నిట్లో అట్లా ఇన్వాల్వ్ అవుతాడు. అన్నిట్లో అదొకటి. మీరు అడిగారు కదా ఇన్సిడెంట్స్ ఏంటంటే ఈ మాకు ఇట్లాంటి అన్ని చిన్నవి తీపి గుర్తులు వచ్చిన తర్వాత ఎలాగుంది సినిమా అని అడుగుతారు అనమాట. అడిగితే ఎలాగుంది అలాగుందండి. దాని ఫీడ్బ్యాక్. ఒక సినిమా ప్రివ్యూ అంటే ఒక కాన్వాయ్ వెళ్ళేది అనమాట. అంతే. ఆయన సినిమా అది ఇంకా అసలు అది ట్రెడిషన్ అండి. ఇంకా అసలు అది ఇది ఇక్కడ చేస్తే 2-3 సినిమాలు కానీ కాదండి, అది ఒక ప్రాసెస్ అనమాట. ఆయన సినిమాలు అంటే దాదాపు ఒక థియేటర్ వేసి బుక్ చేసుకుంటే వీళ్ళు ఎంతమంది వస్తారో 50 మంది ఉంటారో అనుకోండి. ఆ థియేటర్ పెడితే అక్కడికి ఆ ప్రొసీజర్ ఇంకా ఇది అలాగ వెళ్తా ఉంది. బట్ ఇప్పుడు తర్వాత అందరిని బంధించేసి అప్పుడు తలుపులు వేసేసి తర్వాత ఇప్పుడు బాలయ్య తను కూడా ఇలాగే చేసేవాడు. అలాగే కొనసాగించాడు. అమ్మో భలే ఫాలో అవుతాడు బాలయ్య అసలు. నాన్న సార్ ఎప్పుడు ఇక ఆయన ఏమంటారే, ఆయన ప్రతిరూపం నేనండి అంటే వైఫై అంటారే, ఎన్టీఆర్ వైఫై ఆయనకి ఉంటుంది బాలయ్యకి. అసలు ప్రతిదీ తను మాటలు కానీ ఇంకోటి కానీ. బట్ ఊరికనే చెప్పడమే కాకుండా దాన్ని ఫాలో చేయడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆ ఎరాని ఆ మనిషి యొక్క దీన్ని తను కంటిన్యూ చేసుకుని ముందుకు లెగసీని చేస్తున్నాడు. గ్రేట్. ఎందుకంటే అది అదృష్టం ప్లస్ తన కృషి. ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు బాలయ్య. కనుక ఆయన పబ్లిక్గా చెప్పాడు, నా తర్వాత వారసుడు బాలకృష్ణ. అది సార్ అది కీపప్ చేసుకుని వచ్చారు చాలా. సో ఆయన నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా దాని ఆ వారసును కొనసాగిస్తున్నాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి. అవునండి. అది గ్రేట్ అండి. మాకు ఈయన అంటే ఇద్దరి మధ్య ఆ సన్నిహితత్వం చివరిదాకా అలాగే కొనసాగిందా పుండరీకాక్ష గారికి రామారావు గారికి మధ్య? సన్నిహితం వీళ్ళు సినిమాల వరకు మామూలుగా అది కంటిన్యూ చేసుకుని రావటం. ఆ తర్వాత తిమ్మర్స్ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ అవతారం అప్పుడు సినిమా చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అది ఇది అని అనుకుంటే ఓ పని చేయ, నువ్వు మనం రాయబారం పద్యాలు ఉంటాయి కదా, తిరుపతి వెంకటకలు రాసింది ఆ పద్యం, అది ఎక్కడ దొరుకుతాయి అది అని. నేనే నాకేం తెలీదు, నువ్వు ఆ పద్యాలు పట్టరా, సినిమా తీసేద్దాం రాయబారం అంటే. ఏంట్రా రాయబారం పద్యాలు అంటున్నాడు, రాయబారం పద్యాలు పెట్టుకుని తీసేద్దాం అంటున్నాడు, ఏంట్రా అని చెప్పి ఇంటికి వస్తే సూరిబాబు గారు అని స్టేజ్ ఆర్టిస్ట్ ఒక ఆయన. ఇంకో విషయం చెప్పాలంటే మేము విజయరాఘచార్య రోడ్లోని మెడ్రాస్లో అక్కడ రిపబ్లిక్ గార్డెన్స్ అని ఒక వింగ్ ఉండేది. అందులో ఒక విజయరాఘ రోడ్లో ఇప్పుడు ఆంధ్ర క్లబ్ ఉంది కదా, ఆంధ్ర క్లబ్ ఉంది. అక్కడ విజయరాఘచార్య రోడ్లో రిపబ్లిక్ గార్డెన్స్ అని ఒక 15 ఫ్యామిలీస్ ఉండే ఒక ఇల్లు ఉంటుందండి. అది ఎంత ఫేమస్ అంటే, అంత పెద్ద ఇల్లు ఇల్లు కాదు, పోర్షన్స్ 15 పోర్షన్స్ ఉంటాయి. ఆ పోర్షన్లో ఉండి వచ్చిన ప్రతి వాళ్ళు సక్సెస్. అవునా? రామారావు గారు ఉండి అందులో వచ్చాడు, ఆయన పెద్ద ఇదేయాడు. ఎస్వి రంగారావు గారు అందులో ఉండి వచ్చాడు. తాతినేని ప్రకాశ్రావు గారు అందులో నుంచి అక్కడ కొన్నాళ్ళు కాపురం ఉండి వచ్చారు. ఆ తర్వాత అనుమోలు వెంకట సుబ్బారావు గారు అని పిఏపి సుబ్బారావు అంటారు, నాగేశ్వర వియంకుడు, ఏవి సుబ్బారావు ఆయన అందులో ఉండి వచ్చారు. తర్వాత ఆర్టిస్ట్ సావిత్రి, మన ఈవిడ రాజశ్రీ గారు అందులో ఉండి వచ్చింది. కనకం అనే ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ కుదరవల నాగేశ్వరరావు గారు అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడు. ఆ తర్వాత డైరెక్టర్ ఎం మల్లికార్జునరావు గారు ఉండేవారు, ఆయన గూఢచారి 116 కృష్ణ గారితో చేశారు, ఆయన అందులో ఉండి వచ్చారు, ఆస్థాన దర్శకుడు లాగా ఆ రోజుల్లో. అవును, ఇలా అందులో ఉండి వచ్చిన అందరూ సక్సెస్ అనమాట. అదొక సెంటిమెంట్. అలాగే
పిఎస్ ప్రకాష్ అని కెమెరామెన్ అండి, పెద్ద కెమెరామెన్, ఆయన అందులో నుండి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సుచిత్ర అని డ్యాన్స్ మాస్టర్ ఉంది కదా, వాళ్ళ ఫాదర్ చాంద్ అని మ్యూజిక్ డైరెక్టర్, చంద్రబోస్ వైఫ్, చంద్రబోస్ గారి వైఫ్, వాళ్ళు అక్కడే ఉండేవారు. దాని తర్వాత చిరంజీవి గారును, తర్వాత హరిప్రసాద్ను, సుధాకర్ గారు, ఈ ముగ్గురు అక్కడే ఉండేవారండి అందులో కొన్ని రోజులు. అలాగే మంచి చాలా ఫేమస్ ఇదనమాట. అప్పుడు మా ఫాదర్ అక్కడ ఉండేవారు. ఆ ఈవినింగ్ వస్తే సూర్యబాబు గారు మర్చిపోయాను, ఈవిడ ఉండేవారు శ్రీరంజని గారు అండి, జూనియర్ శ్రీరంజని గారు ఉండేవారు కదా, ఆవిడ రిలేషను. ఆవిడ సినిమాలు కూడా తీశారు, మన ప్రమీలార్జున యుద్ధం, అది సినిమా తీశారు కదా. ఆవిడ చూడడానికి వచ్చాడు. కానీ సూర్యబాబు గారు చూస్తే ఏంటి అంటే, ఇప్పుడు రాయవారం పద్యాలు ఎక్కడుంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి, అదే మన శెట్టి గారు ఉన్నాడు కదా, శెట్టి గారి దగ్గర ఉన్నాను. ఎక్కడుంటాడు? నెల్లూరు ఉన్నాడు. నీకు తెలుసా అని. ఏం తెలీదు అన్నాను. వెళ్దామా నెల్లూరు అని. సరే వెళ్దాం. ఎవరు? సూర్యబాబు గారు. ఓకే. అంటే ఆయన నాటకాలు, మరి ఆయన పెద్ద ఆర్టిస్ట్ కదా సూర్యబాబు గారు, పెద్ద నటుడు కదా సూర్యబాబు గారు. వాళ్ళ ఇంటి పేరు ఏదో పిఏనే వస్తుంది. అవునండి. అయితే సరే పద నెల్లూరు వెళ్దామని కారు వేసుకుని వెళ్ళాను. వెళ్తే రామయ్య గారు అండి, ఎస్పీ అండి, రామారావు క్లాస్మేట్. ఆయన ఏ రామయ్య, అదే ఇన్షియల్ ఏది తెలియదు, పి రామయ్య ఏదో తెలీదు, ఆయన రామారావు గారికి క్లాస్మేట్. అక్కడ ఎస్పీ అనమాట నెల్లూరులో. ఫాదర్ వెళ్ళంగానే ఫోన్ చేసి రండి రండి అది ఇది అని. ఏంటి అబ్బో ఏంటి మా ఊరు ఇచ్చారు అది ఇది అని, ఏదో చాలా ఇదిగా అంటే, ఏం లేదు నాకు ఇట్లా రాయబారం పద్యాలు కావాల్సి వచ్చింది, పలానా ఎవరో శెట్టి గారి పేరు ఏదో ఉంది, ఆయన దగ్గర ఉన్నాయంట. శెట్టిగా ఉండండి రే అని పిలిచాడు కానిస్టేబుల్ని. వెళ్ళి శెట్టి గారు పలానా చోట తీసుకురారా, ఆయనే తీసుకురా ఇక్కడికి. మేము వచ్చిన పర్పస్ అని చెప్తుంటే ఈయన చేశాడు, పోలీసుని జీప్ పంపించాడు. ఈ కానిస్టేబుల్ నేరుగా ఇంటికి వెళ్ళేసరికి ఆయన వేసి జీప్ రావడం ఏంటి, పోలీస్ ఏంటి అది ఇది అని, నిన్ను ఎస్పీ గారు తీసుకురామన్నారు. కానీ ఆయన పాపం విషయం చెప్పలా, ఏం తెలియదు కదా. అనగానే పాపం ఆయన పడతాలు వేస్తే వచ్చాడంటే. ఆయన వచ్చిన తర్వాత అయ్యా తమరేదో రమ్మన్నారు అంటే, ఏం లేదు కూర్చోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అది ఇది అని ఆయన టెన్షన్ పడుతూ వచ్చాడు. అట్లూరు పుండరీకాక్ష గారు మెడ్రాస్ చేశారు, రామారావు బావమరిది తెలుసు కదా, రామారావు నా క్లాస్మేట్ ఇది అని చెప్పుకుని వచ్చి, వీరికి ఏదో రాయబారం పద్యాలు కావాలంట, దానికి ఇంత బిల్డప్ ఏంటంటే మీరు ఇమీడియట్గా ఇస్తాను కదా అని చెప్పేసి, ఊరికినే ఇవ్వద్దండి నాకు, నేను డబ్బులు ఇస్తానని చెప్పి అప్పట్లో ఏదో 5,000 ఎంతో వేసి ఇచ్చి ఆ రైట్స్ రాయించుకుని, ఇది జరిగిన ఆయన క్యాజువల్గా చెప్పాడు, ఆ పద్యాలు బట్టరా చూద్దాము, ఏదైతే చేద్దాంలే, అది నాకు దాని మీద ఉంది ఆశ అని అన్నాడు ఆయన. అంతేగాని ఇంత తొందరగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంటికి రావడంతో ఈయన దొరికాడు. నెక్స్ట్ డే పొద్దున్నే ఇటు వెళ్ళారు నెల్లూరు. సాయంత్రానికి రైట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళి రాయవారం పద్యాలు వచ్చేసినాయి రైట్స్ అని. ఏంటి దొరికినాయా, ఎప్పుడు తీసుకున్నావు, ఎలా వచ్చిందండి? దొరికినాయి వెళ్ళి తీసుకొచ్చాను ఇలాగని. వెరీ గుడ్, స్టార్ట్ చేసే సినిమా రాయబారం. ఏంటి రాయబారం స్టార్ట్ చేసేది, ఏముంది రాయబారంలో, ఆ గుడ్డి గాంధారీ దేవిను ధృతరాష్ట్రుడు, లేకపోతే ఇవి సంవాదమే కదా, ఈ సంవాదం ఇదే కదా, దీన్ని పెట్టి చూస్తే ఎలా చూస్తాం పద్యాల కోసం, అలాగంటావా? ఒక పని అయితే శ్రీకృష్ణ అవతారం తీసేయను. ఏంటి శ్రీకృష్ణ అవతారమా, ఏం మాటలా అసలు? శ్రీకృష్ణ అవతారం కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి నిర్యాణం వరకు అంటే అసలు అది నా వల్ల ఏదా అని, లేదు చెయ్యి అన్నీ అవుతాయి అని అంటే, నన్ను కొంచెం ఆలోచించుకొని అని చెప్పి మళ్ళీ వచ్చి కూర్చుని, ఏంట్రా బాబు ఇలా చెప్పాడని. అప్పుడు ఏం చేద్దాం అనుకుని, ఆయన సముద్రాల రాఘవాచార్య సీనియర్, ఆయనతో గురువుగారు ఇది అని పెట్టి కూర్చుని ఎలా చేద్దాం ఏంటంటే, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఇలా తీసుకురాలా అనుకుంటూ, ఏది అష్టభార్యలు ఈ మామూలు కాదు అసలు, అప్ టు భాగవతం అప్ టు ఫినిషింగ్ అయిన తర్వాత వారు తీయాలి, అన్నీ తీయాలి, ఏది వదిలే పని లేదన్న పద్ధతిలో చాలా ఇంకా మొండిగా అలాగే చేశారు. అదే నారదుడు ఈ మన శోభన్ బాబు గారిని, ఆయన అప్పుడు దాకా నారదుడు అంటే ఈయన కాంతారావు గారు రహస్యం అని అప్పుడు ఏదో సినిమా ఒకటి వచ్చింది, ఆయన కాలు చిట్లోనో దేనో మొత్తానికి ఆయన కుదరకో ఏదో షూటింగ్ రేపనగా కూడా రాలా. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి నారదుడు ఏం చేయాలి అనుకుంటా కూర్చుని, ఎవరు చేయాలి అని చేసి సడన్గా శోభన్ బాబుకి ఏంటంటే అర్జునుడు వేషం వేయాలని ఉంది ఆయనకి. ఎందుకంటే శోభన్ బాబు ఫస్ట్ మహామంత్రి తిమ్మరసప్పుడు రెగ్యులర్గా మా ఇంటికి రావటం,
ఆఫీస్కి చేస్తుంటారు. ఆ అర్జునుడికేమో రామకృష్ణుని ఆల్రెడీ కమిట్ అయిపోయారు, వేసేసి ఉన్నాయి. అయితే ఇప్పుడు నారదుడి వేషానికి అనేసరికి ఆయన ఏంటి మన ఆఫీస్కి పిలిపోతుంది కానీ సోహన్ బాబు గారు చాలా హ్యాపీగా వచ్చేసారండి. వచ్చేసి చూస్తే నారదుడి గడప కనపడుతుందంట. అజ్జ బాబోయ్, నాకు జీవితంలో ఏదన్నా క్యారెక్టర్ వేయకూడదు అనుకుంటే ఇదే, నేను దాని జోలికి వెళ్ళను, దయచేసి నన్ను ఇది అనుకుని ఏదో అన్నానంట. అంటే లేదు నువ్వు చెయ్యి, నీకు నేను ఉన్నాను కదా, నేను పరకాయ ప్రవేశం చేసి నీ ఇదే చేయించుకుంటాను. నేను ఒక క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్, నువ్వు రెగ్యులర్ చేయదు కాదు, నీకు వెరైటీ వద్దని నువ్వు వేస్తున్నావు కనుక నీకు అష్టభార్యలతో నారదుడు ఆ ట్రావెల్ ఒకటి మంచి ఒక ఎపిసోడ్ మొత్తం పెట్టి చేశారు. ఓకే, మంచి పేరు వచ్చింది. అతని నుంచి ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయి బాగా చేశాడు, బ్రహ్మాండంగా మంచి పేరు వచ్చింది. అలా అందులో చేసిన తర్వాత ఇందులో ఎక్కడొచ్చింది చెప్పేదంటే, ఇంత చేసిన తర్వాత అండి కృష్ణావతారం పెట్టిన తర్వాత లాస్ట్లో అంతా అయిపోయింది, నిర్యాణం తీయాలండి కృష్ణుడిని. రామారావుకి ఇష్టం లేదు. అమ్మో నేను కృష్ణుడి నిర్యాణం అసలు భగవంతుడు అది అని ఆయన అదొక ఫీలింగ్లో ఉన్నారండి. ఎందుకంటే అందరూ కూడా అప్పటికే ఆయన్ని శ్రీకృష్ణుడిగా పూజించేస్తున్నారు. చివరిసారిగా నాన్నగారు ఆయనతో చేసిన సినిమా ఏది లాస్ట్ ఫిలిం? మావారి మంచితనం. అది చివరి కాంబినేషన్, ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది, నిర్మాతగా కథానాయకుడిగా. అవునండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంది? రాజకీయాలకు వచ్చారు, రామారావు గారు రాజకీయాలకు వచ్చారు కదా 82లో. తర్వాత పునరైకాక్షి గారు ఎందుకు ఉండిపోయారు అంటే ఈ ఇంకా రాజకీయాల పట్ల ఆసక్తి ఒకటి లేకపోవడం, ప్లస్ ఇంట్రెస్ట్ లేదు కూడా అక్కడే ఉండిపోయారు. ఇంకా ఆ ఉన్న ప్రాసెస్లో ఏంటంటే ఈయన వెరీ యాక్టివ్ ఇన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ ఆ యాక్టివిటీస్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్, దీనికి తర్వాత సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసినట్టు లేరు కదా, చేశారా? తర్వాత లక్ష్మి అని ఒక సినిమా, చిన్న సినిమా ఒకటి, అది మా పేర్ల మీద. తర్వాత కురుక్షేత్రంలో సీత, రాఘవ్ గారు అబ్బాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పాలంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యాక్చువల్గా దాసరి నారాయణరావు గారికి ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఫాదరే ఛాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ కాకముందు రైటర్గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయన. అప్పుడు మన గోస్ట్ చిన్న ఈ రాస్తూ ఉండేవారు ఆయన. అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అప్పుడు దాసరి నారాయణరావు గారు మిస్సెస్ ఉండేవారు, పద్మ గారు. వాళ్ళు రెగ్యులర్గా మా ఇంటికి చాలా క్లోజ్, బాబాయ్ ఉండేవాళ్ళు, చాలా క్లోజ్గా ఉంటుంది ఆవిడ. ఆ దీని మీద వచ్చి తను కూడా మన ఇంటికి రెగ్యులర్ మెంబర్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా అంత క్లోజ్గా ఉండేవారు అనమాట. అప్పుడు ఇదే ఈ తను బాగా చేస్తున్నాడు అని చెప్పి, నువ్వు చేయమ్మా అని చెప్పేసి, నువ్వు రాయి ఇండివిజువల్గా డైలాగ్ రైటర్గా అని చేసి అట్లా ఆయన ప్రస్థానం ప్రారంభించాడు రచయితగా. మహమ్మద్ బిన్ తుగ్లక్ తోటి దాసరి నారాయణరావు, అదే నాన్నగారి సినిమా అవటం. అదే అప్పటి నుంచి కూడా ఆయన ఎంత దాసరి నారాయణరావు గారు ఫాదర్ అంటే అంత గౌరవం, ఎంతమందిలో ఉన్నా గబుకు నేను వస్తే లేచి నుంచుని రిసీవ్ చేసుకునే అంత రెస్పెక్ట్గా బాగా ఉండేవాడు ఆయన. అవునా? చాలా ఇస్ ఏ గ్రేట్ మ్యాన్ దాసరి నారాయణరావు. ఆయన డైరెక్షన్లో నాన్నగారు యాక్ట్ చేశారా? చేశారండి. నియంత అని ఒక సినిమా చేశారు. అవునవును, వినోద్ కుమార్ దాంట్లో చేశారు. తర్వాత అట్లా ప్రస్థానం అది ఛాంబర్స్, అందులో ఇదిగా అందులో మునిగి తిరుగుతూ ఉంటారు. కలిసేవాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే ఈయన వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత మామూలుగా కలవటం, ఫ్యామిలీ సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి కలవటం ఉంటుండు. ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి మంచిది, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఆయన విశ్వామిత్ర చేశాడు. విశ్వామిత్ర ఆయన విశ్వామిత్ర క్యారెక్టర్ వేసిన తర్వాత డబ్బింగ్ చెప్తున్నారు వాహిని ఏవిఎంలో అనుకుంటా. చెప్తుంటే నేను వెళ్ళాను అప్పుడు మా ఫాదర్తో పాటు. వెళ్తే ఆయన డబ్బింగ్ చెప్తుంటే ఏం వశిష్ఠ ఏమిరా అది ఇది అనుకుంటా, నీరా అది ఇది అనుకుంటా, అలా సంబోధన అలాగ వెళ్ళిపోతుంది. డబ్బింగ్ అయిపోయింది. 9 బయటకు వస్తారు. అక్కడ మేము మిక్సర్ దగ్గర నేను కూడా ఉన్నాను, మా ఫాదర్ కూడా ఉన్నారు. ఆయన డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చారు. ఏమబ్బాయి ఏంటి అలా ఉంది అని అంటున్నారు. ఏంటి అన్న, చూసావు కదా డబ్బింగ్, అదే రీలేదు అక్కడ విశ్వామిత్రులా లేదు, రామారావు కనిపిస్తున్నాడు ఎన్టీఆర్ అన్నాడు. ఏమన్నాడు, ఏంటిది విశ్వామిత్రుడు
ఏరా వశిష్ట ఏమిరా నీ ఇది అది రేంజ్రా వెళ్ళిపోతుంది అనే దట్ ఈస్ మై కన్సెప్షన్ అన్నట్టుగా ఏదో అనేసి నాకు నచ్చలేదు. ఇతను నెక్స్ట్ దీనికి వెళ్ళబోతున్నాడు సౌమిత్రుడు బ్రహ్మర్షి అవ్వాల్సిన ఇలా రాజర్షి నుంచి బ్రహ్మర్షిగా మారబోతున్న టైం అది. స్ట్రేచరు కొంచెం కొడుతుంది దాన్ని. ఓకే ఇంకేంటి అనేసి మార్నింగ్ హైదరాబాద్ వస్తున్నాడు చెన్నై నుంచి. 8 o'clock ఏవో 7 o'clock ఫ్లైట్ అనుకుంటా. వస్తాను రేపు పొద్దున కలుస్తానులే అన్న. ఈయన బయటికి వచ్చారు, ఆయన వచ్చేసారు. గబగబా జయకృష్ణ వచ్చేసారండి, రామారావు పెద్ద అబ్బాయి వచ్చి మాయా బా భలే చెప్పారు మాయా, మాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మాయా, చెప్తుంటే మాకు కూడా ఇదే ఉంది, మాకు లోపల ఉంది మాయా, కొంచెం ఇది ఓవర్ వెళ్తున్నట్టుందా ఏంటి అని మాకు అనిపిస్తుంది మాయా. బా భలే చెప్పారు మాయా అది ఇది అనేసాను. అయిపోయిన తర్వాత పొద్దున్నే ఫాదరు 6:30కి ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడ దీంట్లో ఉన్నారు మోపరేశ్వర రూట్లో. ఓకే అంటే బదులారెడ్డి కాదు, మోపరేశ్వర రూట్లో ఇల్లు కొట్టుకున్నారు, అందులో ఉండేవారు. అక్కడే వెళ్ళగానే గవ్వ జయకృష్ణ వచ్చి మాయా బా మీరు ఏం చెప్పారు కానీ మొత్తం మార్చారు మాయా అనేసాను. ఏంటన్నాను అనగానే ఈ లోపల ఆయన వచ్చారని వెళ్ళానా రా బాయ్ చెప్పావు నువ్వు, ఎందుకు చెప్పావు, మొత్తం మార్చేసాను. ఎలా మార్చేసాడండి, ఇంటికి వచ్చి ఆయన నిద్రపట్టకు ఫోన్ చేసి 4:30కి 5 గంటలకు ఇంజనీర్ రమ్మని ఏదో సంథింగ్ చెప్పాడంట. వచ్చి ఆ ఏదేదైతే ఇలాంటివి ఉన్నాయో ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో ఆ బిట్స్ అన్నీ ఏమయ్యా ఏమి నీ ఇది అన్నట్టుగా మళ్ళీ మొత్తం మార్చేసేసి ఓకే మొత్తం సంబోధన మార్చేసారు. మొత్తం సంబోధన ఇది అంతకుముందు ఒక టోన్ డౌన్ అహంభావంతో టోన్ డౌన్ అంతా మార్చేసి నువ్వు చెప్పావు కదా మార్చేసా అని చెప్పాను. అంటే అమ్మ బాబాయ్ అసలు ఆ టైం ఎక్కడ ఉంది, మళ్ళీ వచ్చి అవి చెప్పేసి అది ఫినిష్ చేసి ఇంటికి వచ్చి రెడీ మళ్ళీ నిద్రపట్ల అంతే చేసిందాకా. అంటే ఇలాంటి దాంట్లో మీకు ఇందాక చెప్పిన దాంట్లో ఒక విషయం వచ్చిపోయిందంటే ఆయనకి పట్టుదల మనిషిలో ఏంటంటే శ్రీకృష్ణ అవతారంలో దర్బార్ సెట్లో వాళ్ళు జెండాపై కపిరాజు పడిన తర్వాత వాళ్ళందరూ హాహా నవ్వుతారు. ఏంటి సంతోషమున సంధి చేయిదిరే పదువురు యుగమును అదే అంత తర్వాత అదేది పదువురు యుగమును ఛేదించునాడేని అని చెప్పి ఇది పట్టుకుని ఫ్లూట్ పట్టుకుని తొడ మీద కొట్టుకుంటాడు. నిన్ను అలా చేస్తారని దుర్యోధనుడికి వార్నింగ్ ఇస్తాడు. అయిపోయింది, ఆ పద్యం షూటింగ్ అయిపోయిందండి. ఓకే అయిపోయిన తర్వాత మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయారు. మొత్తం దర్బార్ అంటే లాంగ్ షాట్ ఉంటుంది కదా, ఫుల్ ప్యానల్ మొత్తం ఉంటారు, అందరూ ఉంటారు, లైటింగ్ ఆ రోజుల్లో మరి స్టూడియోలో ఫుల్ లైటింగ్స్ ఉంటాయి కదా, అందరు పైన ఎక్కుంటారు, ఆర్టిస్టులు అందరూ కూర్చున్నారు. అయిపోయిన తర్వాత ఈయన రూమ్కి వెళ్తారు. మా ఫాదర్ ఏంటంటే ప్రతిసారి ఆయన ఇలాంటి గెటప్ వేసినప్పుడు ఏ గెటప్ వేస్తే ఆయన దిష్టి తీస్తారు ఫాదర్. అవునా? ఎందుకంటే ఆ భగవంతుడు ఇది అన్న ఫీలింగ్లో అది మళ్ళీ ఇదవకూడదు అన్నట్టే. అదే నాన్నగారు దిష్టి తీసేవారు. ఓకే మా సినిమాలో కృష్ణుడి వేషం ఆ రోజు అయితే అంటే ఇమీడియట్గా తీసేయాలన్నమాట. ఓకే అందులో నుంచి కొంచెం ఇదవుతుందండి, అట్లా ఒక సాంప్రదాయం. అవి వెళ్తుంటే వెళ్ళిపోయి ఆయన ఇలాగ తీపోయి అబ్బాయి ఉన్న సెట్టు లైట్ ఉన్నాయా వెళ్ళిపోయారా అది ఇది అని అడిగా. ఏం బావ ఇందాక ఎలా వచ్చిందని, బాగానే వచ్చిందే అది ఇది అని. లేదు ఒకసారి వాళ్ళని ఉండమని చెప్పాను. అయితే ఉండమని చెప్పి గో ఫాదర్ అది ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడో ఉంటుంది సెట్కి వెళ్ళి ఆగండి అందరూ అంటే అందరూ దిగిపోతారు పైన అందరూ ఆగండి ఒక నిమిషం అన్నారు. కామేశ్వర గారికి లేదు ఒక 1 more చేద్దామండి బాగా కావాలండి. బాగానే ఉంది కదా, బాగా వచ్చింది కదా అని. లేదు ఉంది లోపల అని. సరే అని మళ్ళీ మన అందరిని పిలిచేసి బలబలని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంక వచ్చిన తర్వాత ఏంటి టేక్ అన్నాడు. వేసి ఆ తొడ మీద కొట్టుకునేది అంతకుముందు లేదు ఆయన ఆ పద్యం చేసినప్పుడు. ఓకే వచ్చేసి అదే నీ రొమ్ము చీల్చి రుద్రమ్ము దావురాడే నేను నీ పదూరు యుగమును ఛేదించునాడే నేను చట కొట్టేసుకున్నాడు తొడ మీద. నిన్ను చేస్తా అని చెప్పేసి అది ఓకే టేక్ అనమాట. ఓకే కొట్టేసుకున్నాడు, అంత అయిపోయి క్లాప్స్ కొట్టేశారు మొత్తం. అయితే ఆ ఫీలింగ్ వచ్చేసరికి అందరూ క్లాప్స్ కొట్టేశారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన రిలాక్స్ అయిన తర్వాత రూమ్కి వచ్చి మా ఫాదర్ తీసిన తర్వాత చూస్తే
ఈ పంచె తీస్తే ఫట్టా ఫట్టా వాళ్ళు 3 వాతలు పడిపోయినాయి. అంత గట్టి కొట్టుకున్నాడు పడేస్తున్నాడు అంతే. అమ్మో, అంటే మనిషిలో నేను ఇందాక చెప్పాను చూసారా, విశ్వామిత్ర అంటే ఎప్పుడు కృష్ణావతారం, ఎప్పుడు విశ్వామిత్ర. అవును. మనిషి ఆయన అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే అవుట్ ఆఫ్ ఇది అంటే అది 68 నుంచి రాజకీయాలు అక్కడ అప్పుడు వచ్చిన తర్వాత చేసిన సినిమాకు కూడా, అయిన తర్వాత చేసిన సినిమాకు కూడా అదే స్పిరిట్, అదే ఇదేలా ఉన్నాడంటే మనిషి కమిట్మెంట్, గ్రేట్ మ్యాన్ పని మీద. అసలు మర్చిపోలేని విషయం అది. ఇది గ్రేట్. అలాగా వాళ్ళిద్దరితో ట్రావెల్ అయింది. అవును. సో చాలా మంచి విషయాలు మీరు చెప్పారు. ఇప్పుడు దాకా రామారావు గారితో ఆయన ప్రయాణం చెప్పారు. ఇప్పుడు ఆ తర్వాత రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన ఈ పనుల్లో ఉండారు. సినిమాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్. గ్రేట్ థింగ్ ఆఫ్ ఎన్టీఆర్ అనేది చెప్పడానికి కోసం ఆయన అనేది ఎలా ఒక నిర్మాతకి ఎంత వాల్యూ ఇస్తాడు అనే దాని మీద ఆ మాటకి నన్ను కృష్ణావతారం సినిమా తీయమన్నారు. కృష్ణుడు అవతారం మొదలెట్టాము. అవతారం అనేది ఫినిషింగ్ చేయకపోతే దానికి ఫుల్ఫిల్నెస్ ఉండదు. ఎక్కడ ఆపేసిన మధ్యలో ఆపేసినట్టు ఉండకూడదు. అది నిర్యాణం అలా ఎలా ఉండదు. అది తీయపోతే ఫుల్నెస్ ఉండదు. నేను ఎట్టి పరిస్థితుల్లో నాకైతే కావాలి అన్న పత్తులో ఆయన కూర్చునంటే, అలా ఎందుకు అనుకుంటారు మీరు? నిర్యాణం అలా ఎందుకు చూపిస్తాం, దాన్ని ఒక సచవే దాన్ని అలా తీసుకెళ్ళిపోదాం అని చెప్పి. అంటే బోయవాడు అదే ఆ ముసలం జనించిందండి అని చెప్పి అరగ తీసేసి సముద్రంలో కలిపేయండి అది అంటాడు బలరాముడు. అవును. అనగానే కృష్ణుడు చెప్తాడు, నువ్వు సముద్రంలో కలిపినా అది ఇదవ్వదు, అందులో ఉన్న ప్రతి అణువు ఒక్కొక్క ఆయుధంగా మారిపోయి మన యాదవ కులాన్ని సర్వనాశనం చేసేస్తుంది. మన అవతారం సాధించాలి, మీరు ఇంకా ఇంద్రప్రస్థానికి దేవుడు సంసిద్ధం కండి అని చెప్తాడు కృష్ణుడు. చెప్పిన తర్వాత బలరాముడు అలా సముద్రంలో కలిసిపోతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే అరగదీసి అందులో నుంచి రేణువులు అన్నీ ఒక ఆయుధం తయారై వీళ్ళు తాగి కొట్టుకుని మొత్తం అందరూ ఏదైపోయింది. ఇక అరగ తీయలేక ఒక చిన్న ముసలంలో ఒక బద్ద మిగిలిపోద్దండి. అయిపోతే ఒక బోయవాడు అలా పరిగెడుతూ చూస్తే ఇదేదో భలే కొందరా, దీనికి యారో బాగుంటుందని చెప్పేసి అది తీసుకుని అది పెట్టుకుని వెళ్తా ఉంటే ఒకసారి ఇక్కడ పొదలో ఒక ఏదో లేడీ లాగా అనుకుని అయితే అంబుతో చేస్తే అది వెళ్ళి కృష్ణుడు బొట్టన వేలికి అక్కడే పడుకుని ఉంటాడు. ఆయన శయనించి ఉంటాడు. ఏదో శయనించడం పడుకుని సేద తీరుతూ ఆ బొట్టన వేలు ఇలా పైకి లేపి ఇలా ఉండటంతో అది చూసి కరెక్ట్గా అతని ప్రాణం బొట్టన వేలులో ఉంటుందండి. అది కృష్ణుడు. కానీ అది ఇస్తే అయ్యా నేను పొరపాటు చేశాను అది అని అంటే, నువ్వెవరో చేసేది అంతా నేను సృష్టించింది చేశానది, అలా ఇదంతా నా లేలే అన్నట్టుగా, ఎంత నా లేలే ఇది అని చెప్పి గ్లానిర్భవతి భారత అని చెప్పేసి అట్లా వచ్చి మొత్తానికి అది ఫినిష్ అలా అందరికి తీసుకొచ్చి నేను అప్పుడు తనకి కన్వే చేస్తున్నట్టు, నువ్వు నీ చేతిలో ఏముంది అంతా నేను, ఇగో ఈ ద్వాపరంలో లాగా దీనిలాగా రాముడిని నేనే, కృష్ణుడిని అన్న పద్ధతిలో అన్నీ తీసుకు ఆది మహావిష్ణువుని కూడా నేనే అని ఫైనల్గా ఫినిషింగ్ తీసుకెళ్ళి అట్లా ఫినిష్ చేస్తున్నాను. విశ్వరూపంలాగా చూపించి అంటే ఆయన కన్విన్స్ అయ్యి ఆయనకు నచ్చకపోయినా సరే అంత పవిత్రంగా చేశాడంటే అసలు అలాను వాళ్ళు పడుకుని ఆయన చెప్తుంటే విలాసంగా అసలు గ్రేట్ అండి. అంటే అటువంటి వాడు పుట్టాడండి. నేను ఇంటికే తన ఇన్వాల్వ్మెంట్లో కానీ దేంట్లో కానీ తనకు వద్దనుకుంటూ కూడా చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఇది అవ్వకుండా ఇది మెయింటైన్ చేసుకునేవాడు. నిర్మాతను ఇక్కడ బాధించకూడదు వాల్యూస్ అండి. అయితే గ్రేట్నెస్ ఎక్కడంటే ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అనుకోండి, లేదు అంటే మా ఫాదర్కి ఆయనకున్న దీంట్లో చెప్తున్నాను, ఈయనకి చాలా ఫైట్ చేస్తారండి. ఎలా స్టోరీస్లో కానీ దాంట్లో విషయాలు అదేంటి బాబు ఏంటి అలా చెప్తాను, ఏం నీకే నో నేను ఎలా అనుకున్నాను అని అనిస్తే ఈయన కాదు నీ ఇష్టం నాకైతే నచ్చలేదు అని ఈయన వెళ్ళిపోతాడు. ఆ నైట్ ఈయన పడుకుంటారు కదా, ఈయనకి మామూలు ఆయన బెడ్రూమ్లో కూడా వెళ్ళి అలవాటు అని చెప్తేస్తే అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి ఈయన పొద్దున్నే లేచింది, అబ్బాయి రాత్రి నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించాను, ఓకే నువ్వు అనుకున్నట్టు చెయ్యి, దాన్ని అలాగే ప్రిపేర్ చేయించు అంటే సెకండ్ థాట్ మళ్ళీ ఆలోచిస్తాడు ఆయన.
నేను అనుకుందే ఏదని కాదు, అప్పట్లో అసలు ఏదన్నా సజెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నో అని అనుకున్న తను ఏంటి నాకు చెప్పిన దానికి ఇలా అన్నాడు ఏంటి అని ఆ మూమెంట్లో అన్నా కూడా తర్వాత ఆలోచించి వాళ్ళు పిలిచి ఎస్ యువర్ రైట్, మీరు నేను ఆలోచిస్తాను కరెక్టే, అది అన్నీ కన్విన్స్ అవుతూ అన్నాడు ఆయన. అట్లాగే అప్పుడు అన్ని ఘంటసాల గారు లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే అవును. ఆరాధనలో అవును, మొత్తం రఫీ గారి చేత పాడే రఫీ గారి చేత. అది నాన్నగారిదేనా రఫీ గారిని తీసుకురావాలి అంటే ఎవరు ఆలోచన? యాక్చువల్గా అండి చైనా టౌన్ అని అవును, హిందీలో సినిమా అది. హిందీలో అండి. అవును, దాన్ని అది భలే తమ్ముడు కదా. అదేనండి, అదే భలే తమ్ముడు. అవును. ఆ చైనా టౌన్ అని హిందీలో సినిమా వచ్చింది, అయితే షమీ కపూర్ యాక్ట్ చేశాడు. దాంట్లో మంచి సాంగ్స్ అండి, సూపర్ హిట్ సాంగ్స్. అందులో హజారు బారు దేకు హజారు బారు దేకు దేకనేక చీజ్ హే హమారా బడ్డాలి అన్నారు. అది ఎంత వారు కానీ వేదాంతులైన కానీ వాళ్ళు చూపు సోక కానీ తేలిపోదురే కైపులు ఆ పాట. అంటే అది అందులో ఒక సాంగ్స్ ఉంటాయి, ఒకటి ఏ గుమ్మ 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 అనేసి మంచి హై పిచ్లోకి వెళ్ళి గుమ్మ గుమ్మ అని మళ్ళీ లో పిచ్లోకి వచ్చి పాడాడు ఆయన. మా ఫాదర్కి ఏంటంటే అసలు అప్పుడు ఘంటసాల గారికి ఏంటంటే కొంచెం హై పిచ్లకి వెళ్తానికి దానికి కొంచెం ఆరోగ్యంగా కానీ ఇదిగా కానీ కొంచెం ఇబ్బంది కొంచెం ఉందండి, కొద్దిగా ఉంది. అంటే ఎలాగో ఇప్పుడు మనకేమో టాప్ ఒక ఆయన కదా, అంటే కాదు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఆయన అడిగి చూద్దాం అనేసి ట్రై చేద్దామని బాగా ఇలా అనుకుంటున్నాను నేను. మహమ్మద్ మొహమ్మద్ రఫీ వీడిలో మనకి ఘంటసాల లేదు బాబా నువ్వు ఓకే అంటాను, కమాన్ ఆయన కొత్త వాటికి మంచి హుషారుగా ఉంటాడు, కమాన్ వెళ్ళి ట్రై చేసి అనగానే ఓకే అని వెళ్ళి బాంబే వెళ్ళి అంటే ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాగయ్య గారు ఏదో ఒక పిక్చర్కు దేనికి ఒక పాట పాడించారు అనుకుంటా, హిందీలో ఇది తెలుగులోకి అనుకుంటా. అప్పుడు ఏదో చిన్న ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఏదో అయినా ఆయన కూడా వద్దులే ఇంక మనం అన్న పత్తులో ఉన్నట్టున్నాడో అది తెలియలేదు ఆయనకి. ఎవరితో వరా పంపిస్తే నో అని చెప్పాడంట రఫీ గారా. నేను పాడనండి అది ఇది అనేది. ఇలా కాదని మా ఫాదర్కి పట్టు, ఏమైనా సరే ఆయన్ని కన్విన్స్ చేయాలని చెప్పి బాంబే వెళ్ళి మాట్లాడి నేను ఐఎమ్ సో అండ్ సో ఇది అని చెప్పి నాకు అంటే ఆయన చాలా ఇదయ్యి ఒక సౌత్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ కదా, ఇది సౌత్లో తెలుగు లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ అంత ఇంట్రెస్ట్గా వచ్చి నాతో పాట నాకు లాంగ్వేజ్ రాదు ఏమీ రాదు, మీరు ఏం వద్దండి మీరు అనండి చాలు నేను చేయించుకుంటాను అది ఇది అని అంటే ఓకేనండి మీకు నిజంగా నా మీద కాన్ఫిడెన్స్ ఉందంటే ఒకసారి చూసుకోండి టెస్ట్ అని, నాకు వద్దండి మీరు అనండి చాలండి అంటే ఓకే అయిన తర్వాత ఒక హార్మోని పట్టుకుని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని తీసుకుని ఏదో మా ఫాదరు ఆడ బాంబే వెళ్ళి ఒక 2-3 రోజులు ఆయన దగ్గర ఇంట్లో కూర్చుని ఈ తెలుగు ఇవన్నీ ఆయన ఉర్దూలో రాసుకుని ఉర్దూ బాగా వచ్చు కాబట్టి సినారేకి ఉర్దూ బాగా వచ్చి కనుక ఆయన కూర్చోబెట్టుకుని మా ఫాదర్ కూర్చుని ఇలా చేసి బాగా చేసి ఆయన ప్రాక్టీస్ చేసి అంతా రాయించి చేసేదాన్ని పెట్టుకున్న తర్వాత ఎప్పుడు రికార్డింగ్ అంటే పలానా తారీఖు అనండి. ఆయన అప్పట్లో అక్కడ ఆ 68లో అండి 68-69లో హిందీలో రోజుకి 2 పాటలు పాడతాడండి, 2-3 పాటలు పాడేవాడండి. ఒక పాటకి 15,000 ఎంతో తీసుకునేవారంటే అప్పట్లో రఫీ గారు. ఓకే అయిన తర్వాత మన తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే ఆ బావమరిది ఉంటాడు ఒక ఆయన, చనిపోయాడు ఆయన, మంచి హీరోలాగా ఉంటాడు. అదంతా ఆయన 4,000 చెప్పమన్నాడు పాటకి. అప్పుడు మన ఘంటసాల గారికి 800 అంటే సాంగ్కి ఇచ్చేది. అయితే సరే అదే హైయెస్ట్ మనకి 800 అప్పుడు అదే ఘంటసాల గారికి హైయెస్ట్ 800 అంటే ఆయనకి 4,000 పాటకి. సరే ఆయన ఒప్పుకుని అంతా అయిన తర్వాత ఈయనకి ఫ్లైట్ టికెట్లు, ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బావమరిది వాళ్ళందరూ ఫ్లైట్లో టికెట్స్, ఇక్కడ హోటల్ వుడ్లాండ్స్ హోటల్ అక్కడ మెడ్రాస్లో అంటే ఆయన ఫ్లైట్ రోజుకు ఒక పాట చొప్పున 7 రోజులు కాల్ షీట్ ఇచ్చారండి విజయవాహినిలో, దాంట్లో రికార్డింగ్ థియేటరు. అలా 6 సాంగ్స్ ఆయన రోజుకు ఒక పాట చొప్పున పాడిన తర్వాత లాస్ట్ అంటే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మతని పిలిచి అంటే మన హాస్పిటాలిటీ కానీ దీనికి కానీ అన్నీ ఒక ఫ్యామిలీ మెంబర్లాగా అయిపోయాడు ఆయన. అయిపోయి వాళ్ళని ₹1 అడగద్దు, ఇస్తే తీసుకో లేకపోతే ఏం మాట్లాడద్దని చెప్పాడంట. మా ఫాదర్ తీసుకెళ్ళి
డబ్బులు ఇస్తే వాళ్ళ బామ్మర్ది అలా చెప్పాడండి, నాకు మీరు ఒప్పుకోవడమే ఆనందం, ఇంకా అది అని. అందరూ ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఏంటిది 4,000 ఇచ్చి పాటకి పాడిస్తారా అది ఇది అని. ఇంకో ప్రొడ్యూసర్ పేరు చెప్పకూడదు, ఒక హీరోనే, ఆయన ఈ మా పాటలు పాడించేటప్పుడు వచ్చి రఫీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే నా సినిమా రెడీ అయిపోయింది, ఒక పాట ఉంది, మీరు పాడి పెట్టాలండి అని అడిగాడు. అడిగితే నేను హీరోనండి, ఐఎమ్ సో అండ్ సో ఇది అని చెప్పాను, నా పేరు చెప్పను. ఓకే. అడిగితే ఆయన లేదండి, నేను అంటే డైరెక్ట్గా పోయి అడిగాడు. డైరెక్ట్గా ఆ హోటల్ రూమ్కి వెళ్ళి, ఈ లోపల ఈయన వెళ్ళి అడుగుతాడని తెలిసి బిఎస్ సుబ్బారావు గారు డైరెక్టర్, ఆయన సి నారాయణ రెడ్డి గారు మా ఫాదర్ దగ్గరికి వచ్చి, ఏంటి బ్రదర్ ఆయన వచ్చిన ఆయన ఆ హీరో ఆయన ఎవరో పలానా వెళ్ళి ఆయనేమో నెక్స్ట్ మంత్ సినిమా రిలీజు, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ 6 పాటలు ఆయన తీసుకొచ్చి పాటిస్తుంటే ఆయన సడన్గా ఏదో పాడేసరికి, లేకపోతే మొత్తం ఇదే వద్దు కదా, మీరు చెప్పొచ్చు కదా, మీరు చెప్పండి క్రెడిట్ మనకి ఇంత చేసినప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ మంది అవ్వాలి, కానీ గబుక్కును పాట పాడి చేసుకుంటే ఎలాగండి అంటే, ఐఎమ్ సారీ నేను చెప్పను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆయన పాడొద్దండి, నేను చెప్తాను, నేను వాట్ ఎవర్ ఇట్ మే, ఆయన చేస్తే చేయనండి, నేను చేయాలి అని అనేసారు ఫాదర్. ఓకే. అయితే ఈయనంతా పాటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, ఆయన ఎవరో ఒక ఆయన సమ్ హీరో అని ఇలా వచ్చారండి, పాట పాడమని నేను అడిగారు నన్ను, నేను పాడను, ఆయనకి అగ్రిమెంట్ రాశాను, నేను తెలుగులో పాటలు పాడితే ఒక పుండరీకాక్ష గారికే పాడతాను, నేను ఇంకెవ్వరికీ నేను పాడను అని నేను అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత నా చేత పాటిస్తున్నారు, అది బ్యాడ్ గుడ్ ఆయనకే దక్కాలి, సో ఏమనుకోద్దండి, నమస్తే అని చెప్పి పంపించాడు. నిజానికి అగ్రిమెంట్ ఏం లేదు, చెయ్యాలా కానీ అలా చెప్పేశాడు ఆయన, నేను అగ్రిమెంట్ ఉంది నాకు అని. మీరు ఎంత ఫార్స్ అంటే, అక్బర్ సలీం అనార్కల్లో రామారావుకి ఉందా, అయితే రామచంద్ర గారు, మీరు డైరెక్టర్ రామచంద్ర గారు, శ్రీరామచంద్ర, అవును, ఈ వాళ్ళు కనుల చూడు ఇకనైనా సీనా అని పాట ఏదో వస్తుంది, పాట పాడారు. అది అట్లా అన్నప్పుడు పాప కవర్ చేశారండి మామూలుగా భయాన్ని చేస్తే, లేదండి అది పుండరీకాక్ష గారికి రాసిచ్చారు అని చెప్పారా ఆయన వచ్చి, రే ఏట్రా ఇది ఏమని రఫీ గారు ఇలా చెప్పాడు, మేనేజర్ ఎట్లా అన్నాడు. అయ్యో బాబు ఫోన్ చేసి, ఆయన ఎవరండి బాబు, నా కంపెనీ అయింది ఒకటే, నాకు పాడినట్టే ఉండండి, నేను కూడా వస్తాను, మీకు ఫోటో కూడా ఉంటుంది, మా ఫాదర్ దగ్గరుండి ఆ పాటలు పాడించినప్పుడు రామచంద్ర ఉంది చెప్తున్నా. అలాగూ రఫీ గారు అంత ఫాదర్ అంటే అంత, ఎందుకంటే తర్వాత ఆరాధనలో కూడా పాడించారు. ఇది బాగుంది, రామారావు గారు కూడా అలా చెప్పడం అంటే మనిషి ఆయన కూడా అంత వాల్యూస్ మనిషి అన్నమాట. అయ్యో చాలా గ్రేట్ మ్యాన్. అదే తెలుగులో మనకు పాట హసీనా పాట కదా, ఈయన అనార్కలి పాట, అవును, మంచి సూపర్ హిట్ సాంగ్ అది. హసీనా ఓ హసీనా నీ వాళ్ళు కనుల నీకనైనా, ఇది పాట మంచి. అవును, అలా ఆ జర్నీ అలా జరిగిందండి. నెక్స్ట్ ఆరాధనలో అది సేమ్ గీతది, ఆ సాంగ్స్ ఆయన చేత పాడించాలని. అలా నటనని ఎప్పుడో వదిలేసిన నటనని మళ్ళీ కర్తవ్యంతో, అంత తేలిక ఎందుకు మామూలుగా, అది కూడా ప్రతినాయకుడు ప్రధాన ప్రతినాయకుడి పాత్ర విలన్. అవునండి. అక్కడ విజయశాంతి, ఇక్కడ మోహన్ గాంధీ డైరెక్టర్, అవునండి, ఏఎం రత్నం ప్రొడ్యూసర్. అవునండి. ఎలా ఆ సినిమాకి విలన్గా ఎలా వచ్చారు అంటే, అదేమైందంటే అప్పుడు తమిళ్లో ఘర్షణ అని ఒక సినిమా వచ్చిందండి. ఘర్షణ అని. ఓకే. అది తెలుగులో డబ్బింగ్ కూడా చేశారండి. అదే తమిళ్లో ఏదో పేరు, తెలుగులో ఘర్షణ అండి. అందులో మణిరత్నం సినిమా, మణిరత్నం సినిమా. అవును. అందులో ఉమాపతి నాయుడు అని, ఉమాపతి ఆయన ఆనంద్ థియేటరు ప్రొపరేటరు, ఎగ్జిబిటరు, ఇది థియేటర్, ఆయన ఛాంబర్కి వస్తుండేవారులేండి. ఆయన ఆ మనిషి సిల్క్ చొక్కాను పంచాగండి, అసలు మనిషి చూస్తే ఒక గంభీరమైనటువంటి ఫిగర్ ఆయన అందులో వేశాడు విలన్గా. ఓకే. వేసి బాగా సక్సెస్ అయింది. అయిన తర్వాత ఒక ట్రెండ్ అప్పుడు ఆ తమిళ్లో అలాగ ఇదైంది. అయిన తర్వాత వీళ్ళు మోహన్ గాంధీ గారు, నేను మోహన్ గాంధీ గారి దగ్గర కూడా నేను డైరెక్షన్ లైన్లో కూడా వర్క్ చేశాను నేను. అవునా? అయితే ఆ దీని మీద వచ్చేసరికి వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ మీద కథ తయారు చేసుకుని వెళ్ళాలి అనుకుని చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచో ఒక డిస్కషన్స్లో ఉపలపాటి నారాయణరావును, మోహన్ గాంధీ గారు, వీళ్ళందరూ డిస్కషన్స్లో ఎవరు మనకి
ఈ విజయశాంతి వేస్తున్నాను కదా ఈ హీరోకు, అవును. విలన్ పవర్ఫుల్గా ఉండాలి, అది చూస్తే కొంచెం ఇదిగా ఉండాలి, ఎవరు వెరైటీగా వెళ్ళాలి ఏంటి అని ఆలోచించుకుంటా ఒక్కో పేరు ఏదో అనుకుంటూ వచ్చారంట. ఇప్పుడున్నాళ్ళు అయితే కాదు ఆ, అని అనుకున్నాను. అని ఎవరిని పెట్టాలి ఎవరిని ఏంటి అని అలా ఒక 5-6 పేర్లు వచ్చినాయిలండి. ఆ పేరు మనం చెప్పడం కాదు కానీ మొత్తానికి అలా ఇప్పుడు చెప్పుకుంటే ఎప్పుడో జరిగింది కదా. ఏవి సుబ్బారావు గారు అండి, అనుమోలు వెంకట సుబ్బారావు అని, ఓకే, అవును. ఆయన అయితే సిల్క్ పంచ సిల్క్ ఇదే ఆయన అది కూడా మంచి గెటప్లో ఉంటారు. నాగేశ్వర వియ్యంకుడు అండి, ఓకే, పిఏపి ఆయన చాలా అవును. ఆయన అయితే ఎలా ఉంటుందా అని అయితే ఆయన యాక్సెప్ట్ చేయరు అనే ఒక ఇదైంది. ఇంకో 2-3 పేర్లు అవి వచ్చిన తర్వాత పుండరీకాక్ష గారు అలా ఉంటుందండి అనగానే అవునే. మా ఫాదర్కి ఏంటంటే నల్ల కళ్ళజోడు పెట్టుకుంటారు. అవును. దానికి ఏంటంటే హిస్టరీ యాక్చువల్గా 70s ఆయనకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్స్ ఏం చేశారంటే నువ్వు ఎక్కువ సన్లైట్ పడకూడదు, కొంచెం ఎప్పుడు డార్క్ దీంట్లో ఉంటే బెటరు, గ్లాసెస్ వాడితే మంచి అని దీని మీద ఫ్రమ్ ది 70sలో నుంచే డార్క్ గ్లాసెస్ అలవాటు అనమాట ఆయనకి. ఆయన అట్లా పెట్టుకుంది కంటిన్యూ చేసేసారు అంతే కింద. అలవాటు కదా అంటే అది అలా కంటిన్యూ అయిపోయింది. అది ఇంకా ఆయనకి అలవాటు అయిపోయింది. డార్క్ గ్లాసెస్ వాడతారు ఆయన. ప్లస్ పంచకట్టు కట్టడం లేకపోతే ఆ జేబులో ఇది పెట్టడం అనేది రామారావు పెడతారు కదా, దట్స్ మై ఫాదర్స్ ఇదనమాట. ఓకే, ఆయనకి మా ఫాదర్కి ఎక్కడికి వెళ్ళినా అది ఆ పంచి అలా పెట్టడం అనేది మా ఫాదర్ ట్రెడిషన్ అది. ఓకే, అది అంటే రామారావు ఫేమస్ సినిమాల్లో అట్లా కనబడుతుంది కదా, అందులో ఎక్కువ ఫస్ట్ నుంచి ఈయనకి అలవాటు, ఈయన మా ఫాదర్కి అలవాటు. ఓకే. అలా ఈ జేబులో పంచి మోహన్ గాంధీ గారికి ఏంటంటే ఆయన మా ఆఫీస్కి వస్తుండేవారంట. మా శ్రీకృష్ణ అవతారం ఆ సినిమాలు చేసేటప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఆయన మా దగ్గర బ్రహ్మానందం అని ఒక ఆయన ప్రొడక్షన్ చేసేవారు. ఆయన్ని కలవడానికన్నా వచ్చి అబ్జర్వ్ చేసేవారంట. ఒక నిర్మాత అయి ఉండి ఈయన అసలు ఏంటి ఇది స్కిల్స్, ఈయన పద్యాలు ఈయన చూస్తున్నాడు, ఈయనేమో ఇది చేస్తున్నాడు రైటర్గా, ఏదో రైటర్లతో కూర్చొని రాయిస్తున్నాడు, లేదా గెటప్పులు చూస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏంటి సవ్యసాచిలా ఒక నిర్మాతకి ఇంత ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని చాలా ఇంప్రెసివ్గా. ప్లస్ ఈయన డైలాగులు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు ఈయన. ఇది ఒక మా ఫాదర్ ఆ క్యారెక్టర్స్ ఇవి అయినా కూడా చేసి అమ్మో ఇది మంచి కెమెరా వెనక నటుడు అనమాట, ఇంత మంచి ఇది ఉంది దీనికి అనుకునేవాడంట ఆయన. ఓకే. ఎప్పుడైతే ఇది వచ్చిందంటే అమ్మ దొరికింది నాకు మంచి అవకాశం నాకు, ఇక ఆయన ఎట్టు పరిస్థితులు వదలకూడదు అసలు ఇంకా నాకు సక్సెస్ ఇంకా నేను అన్న పత్తులో ఉన్నాడు ఆయన. ఆయన కూడా వైజాగ్లో షూటింగ్, ఆయన ఫోన్ చేస్తే లేదు ఆయనతో మాట్లాడండి ఇంకేముంది అని. సరైన ఏం రత్న ఇది కేడి దేవి వరప్రసాద్ అని ఉంటారు కదా, అవును, మన ప్రొడ్యూసరు. అవును, రామారావు గారితో తర్వాత రామారావుతో రాఘవేంద్ర గారు అందరితో చేశారు కదా, కనకమల్లి దేవి వరప్రసాద్ గారు. ఆయన మాకు అదే మన శ్రీకృష్ణ అవతారం ఫిలిం ప్రొడక్షన్ అయిందే కదండి, దేవి ఫిలిం ప్రొడక్షన్స్, తిరుపతి గారు అబ్బాయి. సో అతను ఫోన్ చేసి మాయ నీకోసం వస్తాడు, రతను వస్తాడు, నీతో మాట్లాడాలంట మీతో అది ఇది. నాతో మాట్లాడటం ఏంటని, లేదులేండి వస్తారు అది అని. అయిన తర్వాత వచ్చారు ఏం రత్న వచ్చి ఏమండి ఇలాగ నేను సినిమా అందులో మీరు యాక్ట్ చేయాలి అది అని. నేను యాక్టింగ్ ఎవరు చెప్పారు యాక్ట్ చేస్తాను నేను, నీకేం తెలుసు అంటే అక్కడ ఏమన్నాడు కృష్ణ, మీ శ్రీకృష్ణ అవతారానికి నేను మేకప్ అప్రెంటిస్గా పనిచేశానండి, నాకు తెలుసండి మీ గురించి అని చెప్పాడండి. రత్న ఏం రత్న అని. అలాగా అంటే లేదు బాబు నువ్వు అనుకునేవంటే నేను చేసేవాడిని కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇట్లే అయిపోయాం, ఇప్పుడు వచ్చి నేను ఏదో వేషాలు వేసుకుని రేపు పొద్దున ఏందనుకో నాకున్న ఇది పోతుంది, నా వల్ల మీకు దెబ్బతింటారు మీరు, ఆలోచించుకో ఇది మామూలు కాదు కొంచెం సారీ అని చెప్పి పంపించేశారు. ఓకే. అయిపోయిన తర్వాత తను ఫోన్ చేసి ఇలా అన్నారంట, మీరు అది కాదు మీరు ఆలోచించండి అది నాకు ఫోన్ చేశాడు ఆయన దేవప్రసాద్. నాయసరు నానేంటి ఇట్లా అన్నారు అది అంటే ఏంటంటే తర్వాత తెలిసింది నాకు. అందులో అంటే వచ్చి మాట్లాడింది నేను అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. అయితే తర్వాత తెలిస్తే నాకు విషయం తెలిసింది, ఈ క్యారెక్టరు ఇది చేస్తున్నారు దీని మీదే బేస్ అయ్యి చేస్తున్నారు అనేది అర్థమైపోయింది నాకు. లైన్ తెలిసిపోయింది నాకు, క్యారెక్టర్ స్టోరీలో తెలిసింది నాకు. బాగానే ఉందంటే ఇట్లా వచ్చి అన్నారని. ఈ లోపల నాకు వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేశారు గాంధీ గారు, నాకు పరిచయం నేను బాగా గురువు ఆయన ఫోన్ చేస్తే నాయసరు
నువ్వు నాన్నతో నేను వచ్చి మాట్లాడతా, ఆయన్ని నువ్వు అని చెప్పొద్దు అని చెప్పు, నేను వచ్చి మాట్లాడతా కదా, నా మాటను అంటే అలాగే నేను మాట్లాడతాను. అయిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకోరు ఫోన్ చేశారు, ఇట్లా అన్నారు గాంధీ గారు, ఎందుకు ఏంటి అని అన్నాను. నేను ఒకటే, మీరు క్యారెక్టర్ గురించి వెళ్ళలేదు ఎతకడానికి, తర్వాత అదేదో మామూలుగా వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు, ఒక విలన్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని డెవలప్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ని రూపం ఇలా ఉంటుంది అని డెవలప్ చేస్తున్నారు కదా, అక్కడే సక్సెస్ ఇంకది కదా అని నా ఫీలింగు. అందులో నెగిటివ్ క్యారెక్టర్ అనేది తొందరగా ఇదవుతానికి వెళ్తానికి జనాల్లోకి పట్టుకుంటుంది, అది వచ్చుకుంటుంది. నాకెందుకో ఇది మంచిది, మీరు అల్లలేదు మళ్ళీ వెతుక్కుంటూ మీకు వస్తుంది అది. ఇటువంటి క్యారెక్టర్, అదే సాఫ్ట్ క్యారెక్టర్ ఏదో మంచి ఒక సౌమ్యుడు అది ఇది అనుకుని ఉంటే మళ్ళీ అది కాదు. కానీ ఇదైతే ఎట్టి పరిస్థితులు దీన్ని వదలకూడదని తర్వాత మోహన్ గాంధీ వచ్చి ఆయన వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అప్పుడు ఒకటే కండిషన్, నేను వస్తా, ఎవరికి చెప్పొద్దు, మేకప్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి, ఒక షూట్ తీసుకోండి, నచ్చితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే అసలు నా పేరు కానీ పబ్లిసిటీ కానీ ఇవ్వద్దు, జరిగినట్టుగా కూడా ఎవరికి తెలియకూడదు అని ఓకే అని అయ్యి ఒక సీన్ పెట్టి ఒక షాటు ఇలా పెట్టి మోహన్ గాంధీ గారు ఒక షాట్ తీయగానే ఈయన ఇలా చూసి కళ్ళతోటి తీసి ఒక డైలాగ్ చెప్పగానే ఓకే అని, యు ఆర్ ఫిక్స్ అండి, ఇక మీరేమన్నా వదిలేదు లేదని చెప్పి అని చెప్తే, సార్ నాకు ఒక రిక్వెస్ట్, నాది ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాను కదా, నేను ఇంట్రడక్షన్లో ఒక డైలాగ్ చెప్పుకొని వస్తానంటే ఓకే అని మెట్లు దిగుతా, వందనం అభివందనం శుభాభివందనం మై హార్ట్ బీట్స్ ఫర్ ఇండియా అని చెప్పుకుంటూ మెట్లు దిగి వస్తాడు. ఏదో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను ప్రజల్లోకి వస్తున్నాం కదా దీనిలోకి అని అడిగితే, బాబు ఆయన బాగుందండి ఇది తీద్దామని అని చెప్పి తీసాడు ఆయన. ఓకే, అట్లా అదేమైంది ఎక్కడికో అసలు ఎంత మైలేజ్ వచ్చిందంటే, ఎక్కడికి వెళ్తే నేనేం చేశాను ఇంకా పర్టికులర్గా ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ఆర్టిస్ట్ ఎదిగిన తర్వాత ఇంత ఇది వచ్చిన తర్వాత కాదని మీ కారులో ఆయన్ని తీసుకుని మొత్తం నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మొత్తం రౌండ్ తిప్పి, అదే వాళ్ళకి మా ఫాదర్ని. ఎందుకంటే ఒక సీనియర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ఒక ఇది వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ జనాన్ని ఇచ్చేసిన తర్వాత ఆ ఎంజాయ్, ఆ ఫీల్, అది ఆయన ఫీల్ అవ్వాలి, ఆయన హ్యాపీగా ఉండాలనే పత్తులో మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ నీరాజనాలు పట్టేసి ఆయనకి చేసింది విలనైనా సరే నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. అసలు అది హైలైట్ డైలాగ్. అంతే కదా, మీ ఇంట్లో ఉప్మా తిన్నానమ్మా, ఎవరైనా ఈ జీవితం మీద విరక్తి కలిగింది అనుకుంటారు కానీ నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. అదే మీ ఇంట్లో ఉప్మా తిన్నానమ్మా, ఉపకారం చేయించుకో, అపకారం చేసుకోవద్దని. ఓకే, అదే అలా అసలు అందరూ ఏంటండి ఈ డైలాగులు, నేను ఇది ఒక రైటరు రాసిందో లేకపోతే ఇంకోటి ఒక క్యారెక్టరు న్యాచురల్గా అట్లా వెళ్ళి క్యారెక్టర్ మన తెర మీదకి వచ్చేసినట్టుగా ఉందండి. అంత ఆయన రామారావు, అబ్బాయి చూశాను సినిమా, బ్రహ్మాండంగా చేసావు, ఆయన చూశాడు, చాలా బాగా చేసావు అది ఇది అని చెప్పేసి. ఒకసారి ఇప్పుడు ఈయన ఇన్ని సినిమాలు చేసి ఇంత తిరిగి రామారావుతో మామూలు ఎన్ని అంటే తెర వెనక్కి కదా ఎంతేనో ఎవరికి తెలియదు ఈయన ఏంటి అనేది. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే పుండ్రయాస్త్రి గారు అంటే పుండ్రయాస్త్రి గారు ఎన్టీఆర్ అది అని కర్తవ్యం వెళ్ళండి, అమ్మమ్మో ఆయన బొమ్ము మామూలండి బాబు, అగ్గుబలు గీసేస్తారండి ఈ రేవులో మాట్లాడేవారండి. అదే మార్చేసింది అంటే అట్లూరు ఆ సినిమాకు ముందు అదేనండి సినిమా, దట్ ఈస్ ద ఫిలిం అండి. ఎందుకంటే ఒక మైలేజ్ మనిషి ఇటు అటు అని మారడం అనేది సినిమాకు ఉండేది. అది పొలిటికల్గా ఎలాగో ఈ సినిమా కూడా మైలేజ్ మామూలు మైలేజ్ కాదు ఇది. ఒకసారి డివిఎస్ రాజు గారు తర్వాత ఇలాగే ఆ ఛాంబర్ తాలూకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ విజయవాడలో మీటింగ్ ఏదో ఉందండి. వెళ్ళినప్పుడు ఫాదర్ కూడా ట్రైన్లో వెళ్ళగానే ఎవరు టీటీలు వచ్చినా ఎవరు వచ్చినా ఉండేది సార్ కొండ వచ్చి, ఏంటండి మీకు మమ్మల్ని అందరూ లేదు సార్ మీ దగ్గరికి ఇలాగొచ్చి అంటే పాపులారిటీ అనేది ఒక సినిమాకి. ఆ తర్వాత జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత బ్రహ్మ ఓ సినిమా, మోహన్ బాబు వాళ్ళ దాంట్లో, తర్వాత శివయ్య, అవును
ఇలా ఆ తర్వాత అశ్విని అని ఇలా ఒక 25 సినిమాలు దాకా చేశారు. చేసి వరుస ఏకబిగిన చేశారు. చేసేసి తర్వాత కన్నడంలో కూడా మంచి ఇది వచ్చింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి క్యారెక్టర్ లాగా ఒక 6-7 సినిమాలు చేశారు. నాన్నగారు యాక్చువల్గా అదే 2012లో పోయారు కదా. అవునవును. దాని ముందు ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యాడంటే ఏదో అంటే ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్. మాకు దేవి వరప్రసాద్ ఉన్నారు కదా, ఆయన అప్పుడు చనిపోయినప్పుడు ఆ కార్యక్రమం మా బ్రదర్, యాక్చువల్గా నేను చెన్నై ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను. మా బ్రదరు వదిన వాళ్ళు అక్కడ ఉంటారు, ఫాదర్ అక్కడే ఉండేవారు చెన్నైలోనే, ఈవెన్ లాస్ట్ వరకు అక్కడే ఉన్నారు. అప్పుడు ఈయన పైన ఉంటారు, బాత్రూంలో ఏంటంటే స్లిప్ అయ్యి పట్టడం జరిగింది నాన్నగారు. అయినప్పుడు హెడ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి అదేమైందంటే కొంచెం మనిషి అక్కడ డల్ అయ్యింది. ఒక 5-6 months చాలా అప్సెట్ అయ్యింది అనమాట. 2010 డిసెంబర్లో 12 అండి ఇన్సిడెంట్ జరిగింది. పడింది వచ్చేసి 2011 అండి. 2011. ఓకే. ఒక 8 months, ఒక 1 year అనుకోండి. కొంచెం ఇబ్బంది పడ్డారు బాగా. ఇంకా అది తర్వాత కొంచెం మళ్ళీ మామూలు మనిషి అయ్యారా? అవ్వలేదు. అక్కడి నుంచి అట్లాగే. అయితే అప్పటికి 87 ఉంటాయి ఇప్పుడు ఏజ్, చనిపోయేటప్పుడు. అంటే సంపూర్ణ జీవితమే గడిపారు. అంటే ఆయన ఆ దెబ్బ తగలక ముందు ఆరోగ్యంగానే ఉన్నారు. అబ్బో చాలా, అంత ముందు వరకు ఇక్కడ నా దగ్గరికి వచ్చినా కూడా రెగ్యులర్ వాకింగ్ అంతా మళ్ళీ. అంటే మీ నాన్నగారు అక్కడ ఉంటే మీరు ఇక్కడే ఉండేవాళ్ళు? నేను ఇక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను 2000లో వచ్చేసాను. ఓకే. అంతవరకు అక్కడే ఉండేవాళ్ళు అందరూ. ఆ తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు. అట్లా పుండరీకాక్షయ్య గారి అవతారం అలా చాలించారు. అదే. సో అయినా కానీ ఆ తర్వాత కూడా మీ రెండు కుటుంబాల మధ్య ఆ సాన్నిహిత్యం అదంతా ఉందండి ఇప్పటికి కూడా. ఇది కంటిన్యూ, వాళ్ళందరూ కూడా మన అంటే చాలా ఆ రిలేషన్స్ అలా కంటిన్యూ అవుతున్నాయండి. ఎవరో కూడా బాలయ్య బాబు ఫోన్ చేశాడు, నేను అప్పుడు మెడ్రాస్లో ఉన్నాను. ఫోన్ చేసి సడన్గా ఎక్కడున్నావు అంటే నేను చెన్నైలో ఉన్నాను. ఒకసారి ఏం లేదు, ఇట్లా నాన్న మీద బయోపిక్ తీస్తున్నాము, మామయ్య క్యారెక్టర్ నువ్వే వేయాలి అన్నాడు. అన్నాను. లేదు నువ్వు ఎప్పుడు వస్తున్నావు అన్నాడు. నీకు మాట్లాడాలి మనం ఒకసారి పాత ఎన్ని నాన్న ఏం చెప్పుంటారు కదా. మీరు అంటే మీ ఆకారం మీ హైట్ కూడా అంత మ్యాచ్ అయ్యేటట్టు ఉంది కదా. ఉంది, అది నేను అందులో వేసానండి. అయితే రమ్మని అంటే సరే నేను వచ్చినప్పుడు వచ్చాను. వస్తే దాదాపు ఒక 2-3 hours కూర్చున్నాం. ఇలాగే ఇన్సిడెంట్స్ అవి ఇవి అన్నీ డిస్కస్ చేసాం. ఓకే. అప్పట్లో బాగా చేసి, అంటే అప్పుడు ఈయన తేజ అనుకున్న అప్పుడు ఆ టైంలో జరిగింది. అనుకుని కొంచెం అంత బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. అట్లా 2-3 సిట్టింగ్లు కూర్చున్నాం. కొంచెం విషయాలన్నీ డైరెక్ట్గా క్రిష్ రాకముందు కూడా అలా ఇన్పుట్స్ ఏవి ఉన్నాయని కూడా చేసాం. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, తర్వాత ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ చేసినారు. మళ్ళీ అది కంటిన్యూ చేసి పిలిచారు, వేశాను అందులో. అప్పుడు అనుకున్నదే మళ్ళీ ఇక్కడ కూడా అదే అందులో. అంటే ఆ నిడివి సరిపోదు కదా, ఆయన గురించి ఎంత ఎన్ని 3 సినిమాలు 4 సినిమాలు తీసినా కూడా చాలదు. ఎందుకంటే ఆయన అంత జర్నీ ఉంది కదా. రామారావు చూపించింది మనకు చాలా తక్కువ కదా. పరిమితుల్లో ఆ పరిమితంలో ఆయన్ని కవర్ చేయాలి. 2 భాగాలుగా చేశారు. సో అలా తెర మీద నాన్నగారి వేషం వేయటం అనేది మీకు అది నిజంగా అదృష్టం. అది ఎందుకంటే ఆ మహానుభావుడు ఆయన బయోపిక్ దీంట్లో ఏదో నేను కూడా కనిపించాను అనేది ఒక ఆనందం, తృప్తి లైఫ్ మనకి. అంతకన్నా కూడా అందులో రామారావు గారి అంటే కృష్ణుడిగా చాలా బాలకృష్ణ గారు కూడా కృష్ణుడిగా వస్తూ ఉంటే చెప్తున్నాను కదా నేను ఇందాక మీకు ఇందాక కూడా చెప్పింది అదేనండి. తనకున్న డెడికేషన్. ఇప్పుడు ఆయన ఎట్లా రామారావు స్క్రిప్ట్లో ఎలా చెప్తాడు, మనవాడు బాలయ్య తను పద్యాలు కానీ చేసినవి కానీ ఇటు కదిపితే చాలు అలా ఓకగా వచ్చేస్తాయండి. అయ్యి మామూలు విషయం కాదు. ఇప్పుడు అందరూ ఏంటంటే తను ఏదో కోపిష్టం అది ఇది అనుకుంటారు. తానంత స్వభావం అంత మృదువు, అంత ఇది ఆయనకు దగ్గరగా మసలే వాళ్ళకి బాగా తెలిసాయి అన్నీ కూడా. అసలు అంటే సాయం చేసే గుణము, సాయం చేసేది కానీ పెట్టడంలో కానీ ఇది కానీ అన్నీ చాలా గ్రేట్. అది ఆ వారసత్వం రామారావు గారు జరుపుకుని వస్తున్నాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. రామారావు పిల్లలని అసలు ఆ టైప్ ఆఫ్ ఇది ఎవ్వరూ అలా ఉంటారు. రామకృష్ణ కానీ లేకపోతే జయశంకర్ కానీ, సాయి అని పాపం చనిపోయారు అనుకోండి, ఇలా అందరూ, మోహన్ కృష్ణ గారు
మోహన్ కృష్ణ గారికి అసలు ఇప్పుడు ఈయనలాగా బాలయ్య వాళ్ళ రామకృష్ణ కానీ వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళ ఫాదర్ ప్రోగ్రామ్స్ అని కానీ ఇప్పుడు ఇక్కడ ఫిల్మ్ నగర్లో స్టాచ్యూ పెట్టినప్పుడు మోహన్ కృష్ణ దాన్ని డిజైన్ చేసి పెట్టించాలని చెప్పి ఇక్కడ పెట్టారు కదా. అవును, తను బాగా ఇనిషియేటివ్ చేసి చేశాడు దాన్ని. ఓకే. మీకు ఆ కుమారులు ఎవరు బాగా దగ్గర క్లోజ్గా మసలు అందరూ బాగానే ఉంటారు. అందరూ అంటే బాలయ్య కూడా బాగా ఇంకా క్లోజ్గా ఉంటాడు మామూలుగా. ఆయనతో ఇప్పుడు నాకు ఎప్పుడు 4-5 నెలలకు ఒకసారి వారంలో ఎలా ఉన్నా ఏంటి అది అని అడుగుతుంటాడు. అట్లా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఏదైనా ఆ ఫాదర్ గురించి ఏమైనా కావాలంటే మోహన్ కృష్ణ గారు కానీ రామకృష్ణ గారు కానీ బాగా ఎక్కువ ఉంటారు. సరే జయకృష్ణ అంటే పెద్ద ఆయన అనుకోండి, ఆయన కొంచెం. ఇప్పుడు నాన్నగారి నుంచి మీకు వచ్చినది ఏంటి? ఆయన ఏమి ఇచ్చెళ్ళారు మీకు? ఏమి ఇచ్చారు? ఇలాంటి మధుర స్మృతులు. ఇంకంతకంటే కాదు. మీరు మళ్ళీ ప్రొడక్షన్లోకి దిగటం కానీ ప్రొడక్షన్ అంటే ఇదేండి సీరియల్స్ అట్లా వెళ్ళాము. చేయాలండి ఇప్పుడు. అంటే మీరు సొంతంగా అయితే చేయలేదు కదా ప్రొడక్షన్? అంటే ప్రొడక్షన్ చేసాను, తమిళ్ చేసాను సొంతంగా. ఈవెన్ యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్గా టేక్ చేసింది కురుక్షేత్రంలో సీత అని. మోహన్ బాబు ఆయన యాంటీ హీరోగా ఉన్నప్పుడు దాసనారాయణరావు గారే మెయిన్ దాంట్లో ఆయన ఆధ్వర్యం చేసాం అనమాట. నేను ప్రొడ్యూసర్ దానికి. మోహన్ బాబు గారు మన అదే పెట్టారా? కాదండి, హేమాంబిక ఫిల్మ్స్ అని నా బ్యానర్, నా పేరు మీద పెట్టి అందులో నేనే ప్రొడ్యూసర్ చేసాము. అదే జయసుధ, అంబిక ఆవిడ, తర్వాత మోహన్ బాబు గారు యాంటీ హీరో అనమాట. దాని తర్వాత ప్రతిజ్ఞ అని హీరోగా వచ్చింది. అదే యాంటీగా ఉంది, అదే లాస్ట్. దాని తర్వాత ప్రతిజ్ఞ సినిమాలో హీరో. సినిమానే కాదు? అవును, ఆయన సినిమా అది. అలా జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అట్ ప్రజెంట్ వెబ్ సిరీస్ అటుకి ప్లాన్ చేస్తున్నారు, ప్లాన్స్ అవి జరుగుతున్నాయి. ప్రొడక్షన్ సైడ్ అండి. ఓకే. ఓటీటీ కోసం ట్రై చూస్తున్నారు. ఓటీటీ కానీ మీ వ్యాపారాలు అవి ఉండయే? వేరే వ్యాపారాలు అట్లా? వేరే ఏంటండి, ఏదైనా సీరియల్స్ ఏదైనా ఉంటే ఫైనాన్స్ లాగా ఏదైనా ఉంటే చేసుకుంటాం. చాలా సంతోషం సార్ నాగేశ్వరరావు గారు. అంటే రామారావు గారికి సంబంధించి ఆయన జీవితంలో పుండరీకాక్ష గారి ఆయన వంతు పాత్ర కూడా ఉంది. అయ్యో, అంటే అందులో అసలు ఏమాత్రం సందేహం లేదండి. అదే ఆయన తీసిన సినిమాల్లో కానివ్వండి, ఆయన నిత్య జీవితంలో కానీ, ఆయన లైఫ్లో అప్ టు సినిమా వరకు పార్ట్లో చూసుకున్నప్పుడు, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈయన అంత అదే అప్పటిదాకా ఆయన పాలిటిక్స్లోకి వచ్చేదాకా కూడా నాన్నగారు 100% సన్నిహితం. ప్రతిదీ ఆ ఇంట్లో ఏది జరిగినా, ఇంకోటి జరిగినా కూడా ఆ పిల్లలు కూడా ఫాదర్ని మాయ అసలు కలవరిస్తూ ఉంటారు. అంటే అంత అంటే ఒక దీంట్లాగా ఇంట్లో మనిషిలానే అదే ఇదైతే ఉందండి 100%. సో ఆ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు, మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ అండి.